చాలా బాగా వర్క్ చేస్తున్నటువంటి లీడర్. తక్కువ టైంలోనే మంచి ఇన్కమ్ తీసుకుంటూ మంచి టీమ్‌ని లీడ్ చేస్తున్నటువంటి లీడర్. ఎక్కడ మీటింగ్ ఉన్నా గూడా తనుంటూ తన టీమ్‌ని కూర్చోబెట్టుకుంటూ చాలా ముందుకెళ్తున్న లీడర్. చాలా మందికి ఆదర్శంగా నిలిచినటువంటి లీడర్. ప్రసన్న మేడం గుడ్ మార్నింగ్. రవి సార్ ఒక్క 5 నిమిషాలు సార్, ఒక్క 2 నిమిషాలు. ఓకే. ఓకే మేడం. క్యారీ. సో లీడర్స్ గమనించండి. మేడం 2 మినిట్స్ టైం. వెల్కమ్ టు ద వెస్టేజ్ ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్. నా పేరు ప్రసన్న. నేను కందుకూరు నుంచి రావడం జరిగింది. ఇంతకు ముందు ఫస్ట్ ఈ అసోసియేషన్లో ఉండడానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే నేను చిన్న చిన్న పనులు, చిన్న చిన్న వ్యాపారాలు కానీ టీచింగ్ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా వర్కులు చేశాను. ఆ వర్కుల్లో ఎక్కడ కూడా సంతోషం లేదు. ఇప్పుడు రవి సార్ దగ్గర 5 నిమిషాలు టైం తీసుకోవడానికి కారణం కూడా నేను నైట్ పడుకునేసరికి 12:30 అయింది. మార్నింగ్ మళ్ళీ లేచిన తర్వాత నేను ఫస్ట్ దేవుడికి పూజ చేసుకుంటా. ఆ పూజ చేసుకున్న టైంలో రవి సార్ని కొంచెం జస్ట్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయించినందుకు. ఎందుకు అంటే నాకు దేవుడు ప్రత్యక్ష దైవంగా నేను పూజించుకుంటా. ఎట్లా అయితే నేను దేవుణ్ణి పూజించుకుంటానో ఎర్లీ మార్నింగ్, అలాగే వెస్టేజ్ని కూడా నేను అంతే ప్రేమతోటి అంతే గౌరవంతో నేను పూజించుకుంటా. ఏ రోజు కూడా నేను 12 పడుకున్నా, 1 పడుకున్నా, ఎప్పుడు కూడా నేను జూమ్ను అయితే అస్సలు మిస్ అవ్వలేదు. ఎవ్వరు ఏ డౌన్లో అయినా చేత కానీ అప్లైన చేత కానీ నేను ఎప్పుడు కాల్ కూడా చేయించుకోలేదు. ఎందుకు చెప్తున్నానంటే లీడర్స్ ఈ మాట, మనం ఎప్పుడైతే మన పనిని మనం సిన్సియర్గా చేస్తామో ఆ రోజు ఇందాక రవి సార్ అన్నట్టు సక్సెస్ మన వెంట నడిచిద్ది. ఇది నా బిజినెస్ అని నేను ఎప్పుడైతే బిలీవ్ చేశానో ఆ రోజు సక్సెస్ కూడా నాకు అంత త్వరగానే తీసుకోవడం జరిగింది. నా పేరు ప్రసన్న అని చెప్పాను. ప్లస్ నేను ఒక చిన్న పల్లెటూరులో ఉండేదాన్ని. నా నేటివ్ ప్లేస్ వచ్చి ఆత్మకూరు. కానీ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాకు కష్టం అంటే ఏందో తెలియలేదు, బాధలు అంటే ఏందో తెలియలేదు. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ నన్ను చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా సాకారు. అత్తవారింటికి వచ్చిన తర్వాత నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యా. ఎందుకంటే అక్కడ నాకు కావాల్సినంత మనీ లేదు, ప్లస్ మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ దగ్గర పెరిగిన ఫ్యామిలీ వేరు, ఇక్కడ వేరు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా కష్టాలంటే ఏంటో తెలియకుండానే పెరిగొస్తారు తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తవారింటికి వచ్చిన తర్వాత కష్టం అంటే ఏందో తెలిసిద్ది. ఆ కష్టాన్ని లీడ్ చేయగలిగిన రోజే ఒక గుర్తింపు అనేది మనకు వచ్చిద్ది. ఆ గుర్తింపు కోసము నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యాము, మా వారు నేను. నా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చాలా చాలా తను సపోర్ట్తో కానీ ఇద్దరం కలిసి చాలా చాలా పనులు చేసుకున్నాము. ఎక్కడా కూడా సక్సెస్ లేదు. మనీ పెడుతున్నాము, సక్సెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుందని చూస్తే నాకు తెలిసినంతలో నేను నాలెడ్జితో నేను పెట్టుబడి అయితే పెట్టగలుగుతున్నా, నాలెడ్జిని తీసుకురాలేదు కదా. దీనికి ఏం క్లాసులు చదువులు అవేం లేవు కదా. అలా అని చెప్పి నేను పెట్టుకునే టీచింగ్ ఫీల్డ్లో నాకు ఓకే బాగానే ఉన్నా. ఎందుకు బాగున్నానంటే ఫస్ట్ నుంచి కూడా నేను 10th అయిపోయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ రాశా. ఒక 2 years రాస్తూ ఉన్న టైంలో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు అక్కడ రెండో ప్రపంచం తెలియకుండా బ్రతికొచ్చిందాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టాల లోగిల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకున్న నాలెడ్జ్ తోటి నాకున్న పనితోటి స్కూల్లో వర్క్ చేసుకుంటూ ఉన్న సిచ్యువేషన్లో నేను మా వారు చిన్న ఫ్యామిలీనే, వచ్చినవి అమౌంట్ 7,000 కావచ్చు 8,000 కావచ్చు అక్కడక్కడే సరిపోవడం ఒక ఎత్తు అయితే, జాయింట్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి లీడర్స్. నా ఫ్యామిలీలో మా అత్తయ్యది పెత్తనం. వచ్చిన ప్రతి రూపాయి కూడా మా అత్తయ్య చేతిలోకి వెళ్ళేది. ఈవెన్ టిఫిన్ కొనుక్కోవాలన్నా కానీ అక్కడ నుంచి ఒక 10 రూపాయలు ఆమె ఇస్తే తీసుకునేదాన్ని. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎంత సఫర్ అయ్యే కష్టాలు ఎదుర్కొని వచ్చానంటే తెలియకుండానే చాలా అంటే చాలా సఫర్ అయ్యా. అటు మా అమ్మ మా నాన్నకి చెప్పుకోలేను. ఎందుకంటే మా అమ్మ మా నాన్న
అయిన వాళ్ళకి ఇచ్చారు. కష్టాలు ఏమీ లేకుండా మా బిడ్డ ఇప్పుడు ఎట్లా ఉండిందో అక్కడ కూడా అలాగే ఉండిద్ది అని చెప్పి ఇచ్చారు. వాళ్ళ సంతోషాన్ని దూరం చేయలేను, నా బాధని చెప్పుకోలేను. అలా ఉన్న సిచ్యువేషన్లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాకు ఒక బాబు పుట్టడం వల్ల స్కూల్కి బంద్ చేయాల్సి వచ్చింది. పిల్లల్ని చూసుకుంటావా, స్కూల్కి వెళ్తావా, నీకు ఈ రెండు టైం సెట్ అవ్వవు, నువ్వు ఆగిపో అని చెప్పి మా వారు ఎప్పుడైతే అన్నాడో అప్పుడు నేను ఆగిపోయా. ఆగిపోయిన తర్వాత మా అక్కడ నుంచి మనీ ప్రాబ్లం ఎదురవుతుంది. పిల్లలకి ఎక్కువగా రిపీట్గా హెల్త్ ఇష్యూలు వస్తున్నాయి. మా వారు సంపాదించడము ఇటు నాకు అటు పిల్లలకి హాస్పిటల్ పెట్టడం జరిగిపోతుంది. అప్పుడు నేనేమన్నానంటే ఏదో ఒక పని నేను చేస్తాను, చేస్తేనే ఈ లైఫ్ని లీడ్ చేసుకోగలం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ వేడినీళ్ళు చన్నీళ్ళు అన్నట్టు చేయి చేయి కలిస్తేనే ఈ రోజుల్లో ముందుకెళ్ళచ్చు. చేయి చేయి కలవకపోతే ఎవరు కూడా అప్పులు తీసుకొచ్చుకోవడం, తినడం, వెళ్ళిపోవడం. ఈ అప్పును తీర్చాలంటే ఒక జెంట్స్కే సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం కూడా లేడీస్ అయినా కానీ ప్రతి ఒక్కరూ ఏదో పని చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే మనకు దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా, మరి మనం ఎందుకు చేయకూడదు? మనం చేసే పని తప్పు కాదైనప్పుడు మనకి ఎందుకు ఒకరి సంజాయిషి ఇచ్చుకోవాలి, ఒకరి కింద తలంచాలి, మనీ కోసం ఒకరి దగ్గర ఎందుకు యాచించాలి? అలా నాకు ఫస్ట్ నుంచి కూడా మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ ఎక్కడి నుంచి అయినా నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు. ఎక్కడ కూడా ఎంత నా ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నా తెచ్చిన దాంట్లో సర్దుకునేదాన్ని. తర్వాత అనిపించేది ఎందుకు ఇలా సర్దుకోవాలి, నా జీవితానికి ఇంతేనా, నేను ఇప్పటిదాకా బ్రతికిన బ్రతుకు వేరు, ఇప్పుడు మనీ లేకపోతే ఒకరి కింద పోయి చేయి చాచాలా, నేను చేయి చాచాలంటే నాకు చాలా అవమానంగా ఉండేది. ఎక్కడన్నా అడగమన్నా మా వారికి చాలా చెప్పేదాన్ని, నేనైతే అడగను, అడిగే పని అయితే మీరు అడగండి, ఏదైనా అప్పులు అయితే మాత్రం నా వల్ల అయితే కాదు అని చెప్పుకుంటూ వచ్చేదాన్ని. ఆ సిచ్యువేషన్లో చిన్నగా మా పిల్లలు కొంచెం కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి బోటిక్కి నడపడం మొదలుపెట్టా. బోటిక్కి నడిపే టైంలో మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 10, 11 కూడా అయ్యేది, 12 కూడా అయ్యేది. ఎందుకంటే సీజన్లో ఒక్కసారి మనం ఆలోచించాలి. పెళ్లిళ్ళ సీజన్ కానీ శ్రావణ మాసం కానీ ఏ వచ్చినా సరే చాలా అంటే చాలా ఎక్కువ వర్క్ ఉండేది. ఎందుకు అంటున్నానంటే ఆ వర్క్ మొత్తం నాతోనే ముడిపడి ఉంది, నేను లేకపోతే జరగదు. మా వారిక చిన్న పని కూడా అక్కడ చేయడం చేత కాదు. అందుకని చెప్పి బయటికి వెళ్ళి ఏదన్నా మెటీరియల్స్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవాలన్నా నేనే వెళ్ళేదాన్ని. నేను వచ్చేసరికి ఈ వర్కర్లు పని ఇక్కడ ఆపేసేవాళ్ళు. అట్లా పడి పడి విసుకొచ్చింది. తర్వాత అక్కడ నుంచి ఫ్యామిలీ కందుకూరు షిఫ్ట్ అయ్యాం. కందుకూరు షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా టౌన్లోకి వచ్చాం కదా, ఫ్యామిలీ ఇంకా సఫర్ అవుతుంది కదా, మనీ పరంగా ఇంకా ఇబ్బందులు పడుతున్నాం. మా నాన్నోళ్ళ దగ్గర ఉన్నా కానీ నేను మా నాన్నోళ్ళని ఎప్పుడు అడిగేదాన్ని కాదు, ఎలా చేస్తున్నావు అంటే బాగానే చేస్తున్నాను అని, ఇబ్బంది ఏం లేదని చెప్పేదాన్ని. ఎందుకంటే నాకున్న మిస్టేక్ ఏంటంటే నా తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకునేదాన్ని కాదు. రవి రవి సార్ మేడం వాయిస్ క్లియరా? వాయిస్ క్లియర్ మేడం, క్లియర్ క్లియర్. మధ్యలో ఫోన్ వచ్చింది అందుకు. ఓకే క్లియర్ మేడం, కంటిన్యూ. అట్లా మా నాన్న వాళ్ళ దగ్గరికి పోయి అడగాలన్నా కానీ మొహమాటమే. ఎందుకంటే మా చెల్లి వాళ్ళని మంచి ఫ్యామిలీలో ఇచ్చారు, వాళ్ళు మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. నా పిల్లలు ఎక్కడికి పోయినా కానీ ఏది అడిగినా కానీ ఇప్పుడు కాదు తర్వాత, ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పుకుంటూ దాటేసుకుంటూ వచ్చేదాన్ని. ఎందుకంటే మాకు అందరు మగపిల్లలే కానీ మా అమ్మాయి ఆడపిల్ల. ఈ ఒక్క ఆడపిల్లని చాలా గారవంగా పెంచుకున్నాం. తనకంటూ చాలా చాలా చేయించాలి, ఏది అడిగినా సరే లేదనకుండా ఇవ్వాలి అని ఫస్ట్ నుంచి కూడా నేను ఏదైతే సఫర్ అయ్యానో నా పిల్లలు అలా సఫర్ అవ్వకూడదు, నా ఫ్యామిలీ అలా సఫర్ అవ్వకూడదు అని చెప్పి మా వారి కంటే కూడా నేనే ఆలోచించేదాన్ని. మొన్న ఒకసారి ఆనంద్ ప్రసాద్ సార్ అన్నారు చూడండి కొండేపి మీటింగ్లో, 5 నిమిషాలు కొనుక్కుంటున్నావు అంటే నీకు బాధ్యతలు తక్కువ అన్నట్టు. నాకు 5 నిమిషాలకు కాదు, గంటకు కూడా నాకు నిద్ర వచ్చేది కాదు. ఈ రోజు మొత్తం ఏది జరిగిద్దో రోజు సాయంత్రం పడుకునేటప్పుడు రివిజన్ లాగా చేసుకునేదాన్ని. ఎందుకు రివిజన్ లాగా చేసుకునేదంటే ఈ రోజు నేను ఏ ప్రాబ్లం ఎదుర్కొన్నానో ఆ ప్రాబ్లాన్ని రేపు రాకుండా ఎలా చేయాలి, ఎలా చేస్తే నా ఫ్యామిలీ ముందుకు నడిచిద్ది అనే దాన్ని ఎక్కువ థింక్ చేసేదాన్ని. ఎవరన్నా ఎక్కడికన్నా పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కువ గోల్డ్ వేసుకున్నా, మంచి మంచి చీరలు కట్టుకున్నా, ఒక దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు నేను కూడా అలాగే ఉండాలి, సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నాకు కూడా ఇది సాధ్యం అవ్వద్ది కదా, ఏదో ఒక రోజుకి నేను ఆ లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి నేను ఒక థాట్లో ఉండేదాన్ని.
ఎందుకంటే మా బాబాయిది కావల్లో విశ్వశాంతి స్కూల్ అని చెప్పి చాలా పెద్ద స్కూలు. ఆ స్కూల్లో నా 10th క్లాస్ అయిపోవడంతో మా నాన్న చదివించలేను ఆడపిల్లలు ఎందుకు అని చెప్పి ఆపేసినప్పుడు మా బాబాయ్ తీసుకెళ్ళాడు కావలికి. మా బాబాయ్ తీసుకెళ్ళినప్పుడు ఇలా కాదమ్మా, స్కూల్లో చేసి చెప్పుకుంటూనే పార్ట్ టైంగా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కట్టు అని చెప్పాడు. ఆ డిగ్రీ కడుతూ ఉన్నప్పుడు మా బాబాయ్ వెళ్ళే వేని పొద్దుగూకులు నేను గమనిస్తా ఉండేదాన్ని. మా బాబాయ్ సాధ్యమైంది కదా, ఇంత పెద్ద లైఫ్ లీడ్ చేస్తున్నాడంటే, ఇంత పెద్ద పేరు తెచ్చుకుంటున్నాడు అంటే ఆయన ఈ లైఫ్ లో చాలా గౌరవం తీసుకుంటున్నాడు. ఏదో ఒక రోజు నేను కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించాలి, నేనంటూ ఒక గొప్ప వ్యక్తిలాగా చిరస్థాయిగా నిలబడాలి అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా ఒక విజన్ లో ఉండేదాన్ని నేను. ఎందుకంటే కానీ ఆ కళలన్నీ కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కళలుగానే మిగిలిపోయినాయి. కానీ మా వారితో ఎప్పుడు నేను ఎదురీడుతానే ఉండేదాన్ని. నువ్వు ఇది చెయ్యొద్దు అంటే నేను ఊరుకోను, నేనంటూ ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. నా తప్పు లేకుండా ఉన్నప్పుడు, నేను చేసే పని మంచి పని అయినప్పుడు నేను ఖచ్చితంగా సంపాదిస్తా. ఒకరి దగ్గర నేను చేయి చాచను. నీ దగ్గర చేయి చాచాల్సిన అవసరం నాకు అస్సలకు లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒకరి మీద ఆధారపడినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మీద అక్కడ అనే గుర్తింపు ముందు ఇంట్లో నుంచి మనకి ఎదురైద్ది. మా వారు ఎప్పుడు అనేవాళ్ళు, ఎప్పుడు తిని కూర్చుంటున్నావు అంటే ఖాళీగా ఉన్న టైంలోనే ఆ మాట ఎక్కువ రిపీట్గా వినేదాన్ని. ఎందుకు వింటున్నానంటే, నేను ఎందుకు ఈ మాట అనిపించుకోవాలా, నేను అనుకున్న గోల్ వేరు, నేను రీచ్ అవ్వాల్సిన గోల్ వేరు, నా ఫ్యూచర్లో ఇలా ఉండాలనుకున్నాను, అది నేను రీచ్ అవ్వాలంటే నేను కూడా ఏదో ఒక పని చెయ్యాలి, ఈయన కంటి ముందు నేను ఉండకూడదు, ప్రతి నిమిషం నేను కూడా ఒక వర్క్ చేసుకోవాలి అని చెప్పి అట్లా చిన్న చిన్న చాలా పనులు చేసిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి అంతో ఎంతో గౌరవం వచ్చింది. గౌరవం వచ్చిన తర్వాత మళ్ళీ కరోనా టైంలో ఒక టిఫిన్ షాప్ రన్ చేయడం జరిగింది. టిఫిన్ షాప్ రన్ చేస్తున్నప్పుడు ఒక పనిలోకి వెళ్ళినప్పుడు నాకైతే ప్రతి పనికి అనుభవం ఉంది. ఎందుకంటే ఇంట్లో వర్క్ చేసుకుంటాను, బోటిక్ నడిపాను, స్కూల్ ఫీల్డ్ లీడ్ చేసి వచ్చాను పెళ్లికి ముందు. ఇలా ప్రతి పని నాకు అనుభవం ఉంది. మా వారు మాత్రం అసలు చాలా అంటే చాలా సున్నితంగా పెరిగి వచ్చాడు. కష్టం అంటే తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ పరంగా మనీ పరంగా చాలా కష్టపడుతున్నాం. అలాంటప్పుడు ఆ టిఫిన్ కొట్లో ఈయన సపోర్టు ఉంది, కానీ ఈయన ఏం చేయలేకపోతున్నాడు. ఒక మనిషిని పెడితే 600-700 ఆమెకి వెళ్ళిపోతున్నాయి. ఇలా కాదు అని చెప్పి నేనే నైట్ 2ంటికి లేచి మళ్ళీ అన్ని ప్రిపేర్ చేసుకొని, అంటే టిఫిన్ కొట్టు అంటే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి కదా, అన్ని ప్రిపేర్ చేసుకొని మళ్ళీ టిఫిన్ కొట్టు దగ్గరికి వెళ్ళి నేనే లీడ్ చేసేదాన్ని. అది కూడా టిఫిన్ కొట్టు ఎక్కడ, తిరుపతిలో, ఇక్కడ ఎక్కడా కాదు. నేను చదివింది వేరు, నేను అనుకుంది వేరు, కానీ నా 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 గోల్ మాత్రం వేరుగా ఉంది. నేను చేసే పని మాత్రం అది కాదు, తప్పట్లేదు. ఆ టైంలో ఎక్కువ మంది, ఒక తిరుపతిలో టిఫిన్ కొట్టున్నప్పుడు ఒక కారులో 10-15 మంది దిగేవాళ్ళు. ఈ 10-15 మందికి ఖచ్చితంగా మొత్తం నేనే లీడ్ చేశా. అంటే ఒంటి చేతితోటి బండిని ఎలా నడుపుతున్నారో అంటే ఉదాహరణకు నేనే చెప్పుకోవచ్చు. అట్లా పడరాని కష్టాలన్నీ పడొచ్చా. పడుతూ ఉన్న టైంలో మా అమ్మ మా నాన్నోళ్ళు నా కష్టాన్ని చూసి, నా బిడ్డ ఇంత కష్టపడుతుందా, ఇంత సఫర్ అవుతుందా, కానీ నేను ఇచ్చింది వేరు, తను అక్కడ పడేది లైఫ్ వేరు అని చెప్పి చాలా ఏడ్చారు. ఏడ్చినందువల్ల మన కష్టాలు ఏం తీరవు కదా. దేవుడి దగ్గర ఎప్పుడు నేను మార్నింగ్ లేచి 4ంటికి 4:30కి లేచేదాన్ని. 5:30 కల్లా దేవుడి దగ్గర దీపం పెట్టుకునేదాన్ని. ఆ దీపం పెట్టుకున్నా కానీ నాకు మనశ్శాంతి అనేది వస్తుంది. కానీ నేను చేసే పనిలో నాకు ఎక్కడా కూడా మనీ కనిపించట్లేదు, ఎదుగుదల కనిపించట్లేదు. ఆ టైంలో నేను ఎక్కువ లోన్లీగా ఫీల్ అవుతూ, నాకంటూ నేను హెల్త్ ఇష్యూలు తెచ్చుకున్నప్పుడు అప్పుడు నాకు నేను ఏం పని చేయొద్దు, ఏమొద్దు, ఈ సమస్యలతోటి ఈ బాధలతోటి ముందు సతమతం అయిపోతున్నావు, నువ్వే లేకపోతే నేను ఈ ఫ్యామిలీని ఎలా లీడ్ చేసుకోవాలి, ఈ ఫ్యామిలీని లీడ్ చేయాలంటే ఖచ్చితంగా నీ సపోర్ట్ ఉండాలి, నువ్వు లేకపోతే నేనేం చేయలేనని చెప్పి ఎక్కువ ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉండేవాడు. బాధపడుతూ ఉన్నప్పుడు, లేదు బావా, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి నాదంటూ సాధిస్తా, నేను ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఒక ఉద్యోగస్తుడు ఏ రేంజ్లో అయితే ఉంటాడో ఆ రేంజ్లో నేను ఉంటాను అని చెప్పి ఎప్పుడు బలంగా చెప్పేదాన్ని. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను వెస్టేజ్లో జాయిన్ అయిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా ఎక్కడ నెగిటివ్ వచ్చినా ఏది వచ్చినా నేను ఎక్కడ బిలీవ్ చేయలేదు.
నా ప్రతిదీ పాజిటివ్ గానే తీసుకున్నా. ఆనంద్ సార్ కావచ్చు, ఇప్పుడు ఉన్న సురేష్ సార్ కావచ్చు, ప్రసాద్ సార్ కావచ్చు, నాకు వచ్చిన సమస్యని అప్లైన్ దగ్గర కూర్చొని చెప్పుకునేదాన్ని. చెప్పుకున్నాను కానీ ఎవరు కూడా ఇది కాదు ప్రసన్న, ఇలా ఎల్లు అని చెప్పి బండి నన్ను ముందుకు నడిపించాడు. కానీ నా జీవిత చక్రంలో మాత్రం ఎవ్వరు కూడా నాకు వచ్చిన సమస్యను చూస్తే నవ్వేవాళ్ళు, బాధ పెట్టేవాళ్లే గాని ఓ పెట్టింది అయిపోయింది, ఇంతే ఈ పిల్ల లైఫ్ ఇంతే, ఎక్కడ రూపాయి సంపాదించలేదు, నాకంటూ ఏది లేదు అని ఎగతాళి చేసేవాళ్ళు. కానీ ఈ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీ పరంగా కూడా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా, ఒక అసోసియేషన్ లాగా ప్రతి సమస్యకి నేనున్నానని ముందుకు నడుస్తున్నారు. దాంట్లో ఉదాహరణ, మొన్న మా ఇంట్లో ఒక చిన్న ఏదో హెల్త్ ఇష్యూ ఏదో బాగా లేకుండా నేను ఒక 2 డేస్ ఫోన్ ఎత్తకపోతే ప్రసాద్ సారు, సుమా ప్రసాద్ సార్ ఇద్దరు ఇంటికి వచ్చి ఏమైంది అక్క, ఎందుకు బాధపడుతున్నావు అని అంటే, నాకు కొంచెం బాగాలేదమ్మా అందుకే నేను ఫోన్లు కూడా తీయలేకపోయాను అని అంటే, అట్లా ప్రేమ ఆప్యాయతలు నేనున్న ఫ్యామిలీ పరంగా నాకు ఎక్కడా కనిపించలా. ఎందుకంటున్నానంటే మన దగ్గర రూపాయి ఉంటే ప్రతి ఒక్కరూ రాజులాగా చూస్తారు. రూపాయి ఎప్పుడైతే లేదో నిన్ను ఒక పని మనిషిలాగా కూడా చూడరు. ఎందుకు చెప్తున్నానంటే లీడర్స్, నేను ఎదుర్కొన్న సమస్యలు, నేను పడ్డ బాధలు చాలా అంటే చాలా ఉన్నాయి. నా ఇద్దరు పిల్లలప్పుడు, ఇద్దరు చిన్న పిల్లలప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి ఏరు పెట్టినప్పుడు ప్రపంచం అంటే తెలియకుండానే, బాధలు అంటే తెలియకుండానే నా ఫ్యామిలీని లీడ్ చేశారంటే ఈ రోజు నా కళ్ళల్లో నా విజన్ కనిపిస్తుంది. అలా మా బాబు కూడా చాలా అంటే వెస్టేజ్కి చాలా సపోర్ట్ చేసేవాడు. అంతా ఇంత సపోర్ట్ కాదు, ప్రతి చిన్న విషయంలో కూడా నేనున్నాను మమ్మీ, డాడీకి నేను మాట్లాడతాను. నైట్ 12 అయ్యేది, 1 గంట అయ్యేది, నా పిల్లలే వండుకుంటారు, నా పిల్లలే తింటారు, నా పిల్లలే ప్రతిదీ లీడ్ చేసేవాళ్ళు. నేను ఒక్కరోజు ఫీల్డ్కి వెళ్తే 3 డేస్ 4 డేస్ ఇంటికి వచ్చేదాన్ని కాదు. ఎందుకంటే నేనున్న లైఫ్ నా పిల్లలు బాధపడకూడదు. నేను ఇప్పుడు ఏ బాధ అయితే పడుతున్నానో, ఏదైతే సఫర్ అవుతున్నానో నా పిల్లలు పడకూడదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, మా వాళ్ళు మొత్తం ఎంప్లాయీస్, మా నాన్నోళ్ళ పరంగా అందరూ ఎంప్లాయీస్, గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, ఇంజనీరింగ్ జాబ్ వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే బిజినెస్ మ్యాన్లు కావచ్చు, అందరూ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. తెలిసి తెలియని వయసులో నాకు మ్యారేజ్ చేయడము, మా నాన్న మనీ పరంగా కొంచెం లాస్ ఉండడం వల్ల, నాకు ఎక్కువ మంచి ఫ్యామిలీలో ఇవ్వలేకపోవడం వల్ల నేను ఈ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత అన్ని బాధలు పడిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు నేను చెప్తున్నాను లీడర్స్, అలాగని చెప్పి చాలా సఫర్ అవుతున్న టైంలో నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది వచ్చింది నా దగ్గరికి. ఆ రోజు నేను ఫస్ట్ సుమా ప్రసాద్ సార్ నాకు మీటింగ్ చెప్పినప్పుడు నేనేదో అనుకొని ఏదేదో ఆలోచించుకున్నా. ఎందుకంటే ఇలాంటి చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్న కూడా పెర్రల్స్, అగ్రిగోల్డ్ 2 కట్టాడు. 2 కట్టిన తర్వాత నాన్న ఇలా వచ్చింది, ఇలా ఉంది అని చెప్పిన తర్వాత, తిక్కల నాన్న ఇప్పటికే చాలా బాధలు పడుతున్నావు, మనీ పరంగా ఇబ్బందులు పడుతున్నావు, పిల్లలు పెరుగుతున్నారు, ఈ పెరుగుతున్న సిచ్యువేషన్ లో నీకంటూ ఒక మనీని ఏర్పరచుకున్నావు, నీకంటూ ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నావు, ఇప్పుడు కష్టాల నుంచి బాధల నుంచి బయటకు వచ్చు, ఇప్పుడు మళ్ళీ ఇదేదో తిక్కలు దాన్ని తీసుకొచ్చి చెప్తున్నావు, రేపు ఏదైనా సమస్య వచ్చిందంటే నేనైతే ఏ హెల్ప్ చేయను, నాకైతే తెలీదు అన్నాడు. అప్పుడు నేను ప్రసాద్ సార్ కాల్ చేశాను, సార్ ఇలా అంటున్నాడు మా నాన్న అన్న. అప్పుడు వెమ్మటే మా నాన్నకు హోమ్ మీటింగ్ కి సురేష్ సార్ని తీసుకొని కొమ్మికి వెళ్ళిన తర్వాత ప్లాన్ అంతా మా నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సురేష్ సారు, చాలా బాగుందయ్యా, నేను ఇట్లా ఉంటది అని అనుకోలేదు, నేను కొన్ని కట్టాను చేశాను, ఆ సమస్యల నుండి బట్టి మా పాపను కూడా నేను వద్దు అని చెప్పాను అని అన్నాడు. ఎప్పుడైతే మా నాన్న దగ్గర నేను పర్మిషన్ తీసుకున్నానో ప్రతిదీ కూడా నాకు అన్ని దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్న తల్లి చాటు తండ్రి చాటు బిడ్డల్లా, తల్లిదండ్రుల దగ్గర బిడ్డల్లా ఎలా పెరిగామో అలాగే పెరుగుతూ వచ్చా. ఫస్ట్ ఏ చిన్న సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే మా నాన్నున్నాడు నాకే ఒక అండగా, ఒక ధైర్యంగా అనని బిలీవ్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు అక్కడి నుంచే నాకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. తర్వాత ఎక్కువ శాతం నేను డిపెండ్ అయ్యా. సుమా ప్రసాద్ సార్ వాళ్ళ దగ్గరే నేను ఎక్కువ శాతం డిపెండ్ అయిపోయా. ఎందుకంటే నా వల్ల ఇది కాదేమో, నేను సార్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ముందుకు వెళ్ళలేనేమో అని చెప్పి బిలీవ్ చేస్తా ఉన్నా. కానీ సారు కొంత టైం వరకు, ఫస్ట్ ఒక 2 నెలలు 3 నెలల వరకు అసలు ఈ బిజినెస్ ఏందో తెలుసుకుందాం అని చెప్పి సురేష్ సార్ తోటి, అప్పటికే ఆనంద్ సార్ వాళ్ళందరూ నాకు తెలుసు, ఎక్కువ సురేష్ సార్ తోటి, ప్రసాద్ సార్ తోటి ఎక్కువ హోమ్ మీటింగ్కి వెళ్ళడం, జర్నీ చేయడం, అసలు ఇది మంచిదో కాదో తెలుసుకుంటే కదా నేను ఎవరికైనా నలుగురు చెప్పాలి. నా పరంగా ఒకరు బాధపడితే నేను ఎప్పుడు
ఓర్చుకోలేను. అంటే నా ప్రమేయం లేకుండా ఒకరిని సఫర్ చేయకూడదు అని చెప్పి అర్థం చేసుకొని నేను ఎప్పుడు సురేష్ సార్ వాళ్ళతోటి జర్నీ చేస్తా ఉండేదాన్ని. జర్నీ చేస్తా ఉన్న టైంలో ప్రతి ఒక్కరు మీటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఈ హెల్త్ ఇష్యూ జరిగింది, నేను ఇలా ఉన్నాను అని చెప్తూ వస్తున్నారు. అప్పుడు సురేష్ సార్ అన్నాడు, ఇదే ప్రసన్న బిజినెస్ అంటే అన్నాడు. అయితే నాకు సార్ థైరాయిడ్ ఉన్నింది, మైగ్రేన్ తలనొప్పి ఉన్నింది కదా, నేను చాలా సఫర్ అయ్యాను, నాకు హార్ట్ వరకు నేను పెయిన్ వరకు వెళ్ళాను కదా, అలా నేను చెప్పొచ్చా అని చెప్పి అప్పుడు నేను అడిగా సార్ని. అడిగినప్పుడు అదే నీ రిజల్ట్ అని అన్నాడు. ఎప్పుడైతే నాకు థైరాయిడ్ మైగ్రేన్ తలనొప్పి ఎప్పుడైతే నేను తగ్గిందో ఒక 2 నెలలు 2.5 నెలల్లో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి 16-17 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య క్లియర్ అయిందో అప్పుడు నేను సురేష్ సార్ ఒక్క మాటను పట్టుకొని దాన్ని టెస్టిమోనీగా చెప్పడం స్టార్ట్ చేశా. 2.5 నెలలు 3 నెలల్లో నేను బ్రాంజ్ అయ్యా. ఎందుకు బ్రాంజ్ అయ్యానంటే నాకు తెలియకుండానే సారోలతో తిరుగుతూనే ఉన్నాను, నాకై నేను వర్క్ చేసుకుంటున్నా, ఎక్కడ చేస్తున్నానో ఎలా చేస్తున్నానో తెలియకుండా ఉన్నప్పుడు నా టెస్టిమోనీ చెప్పు అన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి తలనొప్పితోటి నేను చేసే పని చేసుకుంటూనే ఈ సఫర్ అవుతూనే బాధపడుతూనే పని చేసుకుంటా ఇట్లా మెడిసిన్ మింగుతూ ఉన్నా. హాస్పిటల్కి అయితే ఎంత అమౌంట్ పెట్టానో తెలియదు, ఎన్ని బాధలు పడ్డానో తెలియదు. అట్లా చేస్తా ఉన్నప్పుడు ఈ ప్లాట్ఫామ్లో సప్లిమెంట్ల ద్వారా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ నేను టెస్టిమోనీగా చెప్పాను. అప్పుడు మీటింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు నాకు తెలుస్తూ ఉన్న మాటలు అవి. తర్వాత నేను ఎక్కడ మీటింగ్ అన్నా కానీ నేను స్టార్టింగ్ డేస్లోనే నేను వచ్చిన నేను పోయిన సంవత్సరం డిసెంబర్ లాస్ట్లో 30వ తేదీ 31వ తేదీ నాకు హోమ్ మీటింగ్ ఇచ్చారు. జనవరిలో నాకు 450 రూపాయలు అమౌంట్ పడింది. ఎందుకంటే ఈ 2-3 రోజుల్లోనే హెల్త్ సప్లిమెంట్లు నేను చాలా తీపిచ్చానంటే నాకు మంచి అనిపించింది. చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది. తీపిచ్చిన తర్వాత నాకు 10వ తేదీ నాకు 851 రూపాయలు పడ్డంతో చాలా హ్యాపీగా ఉండింది. ఎందుకంటే ఈ చిల్లర కొట్లో హాస్పిటల్లో పెట్టి గుల్లైపోయాను. ఆ గుల్లైన సిచ్యువేషన్లో నాకు ఇక్కడ ఉన్న 851 రూపాయలు జీవితంలో చాలా పెద్దదిలాగా చూసుకున్నా. ఫస్ట్ అక్క ఇది కాదు నువ్వు చూసే విజను, నువ్వు 1,00,000 రూపాయలు కొట్టాలి, కారు తీయాలి, అప్పుడు నీ గోల్ రీచ్ అయినట్టు అని చెప్పి ప్రసాద్ సార్ నాతో అన్నారు. అప్పుడు మా నాన్నకి ఈ చెక్ 851 రూపాయలు ఎప్పుడైతే పడిందో దాన్ని మా నాన్నకి షేర్ చేశా. ఇదేందమ్మా అని అన్నాడు. నానా నువ్వు ఇది మనీ కట్టే స్కీమ్స్ లాగా అన్నిట్లాగా అలా ఉండిద్ది, దీన్ని చేయమాక నువ్వు ఎప్పుడైతే చెప్పావో నాకు అలా అనిపించలేదు నాన్న, నాకు రిటర్న్ అమౌంట్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నాకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. నేను ఒక 3-4 డేస్లోనే నేను ఇంత టీంని ఫామ్ చేశాను. ప్లస్ నాకు జనవరిలో ఇంత అమౌంట్ పడింది నాన్న, నాకు చాలా బాగుంది, హ్యాపీగా ఉంది, నమ్మచ్చు అని చెప్తూ ఉన్నా. చెప్పినప్పుడు సురేష్ సారు నేను ఏదైతే చెప్తానో దాన్ని పట్టుకొని నువ్వు ముందుకెళ్ళి ప్రసన్న, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పాడు. చెప్తూ ఉన్నప్పుడు నా స్టార్టింగ్లో నేను జనవరిలో 7వ తేదీ కోటప్పకొండ బూట్ క్యాంప్ పడింది. బూట్ క్యాంప్ పడినప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళా. ఫస్ట్ అసలు ఇదేందో తెలుసుకుందాము అని మా వారు అన్నారు, నీకై నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు చేస్తున్నావు పిల్లల ఇంటి దగ్గర, అంటే నువ్వేమైనా చెప్పు, దీంట్లో గెలుపు అనేది ఉంది, ఖచ్చితంగా నేను గెలుస్తాను, నేను గెలిచి చూపిస్తాను అని అన్న. అట్లా మా అబ్బాయి కూడా 1 సంవత్సరం తర్వాత అమ్మతో మాట్లాడు, ఇప్పుడు దాకా అమ్మ పనులకి సపోర్ట్ చెయ్యి, నువ్వు ఎన్ని తిట్టావో ఎన్ని అన్నావో ఆ మాటలన్నీ తిరిగి నీకు రిటర్న్ ఏదో ఒక రోజు అమ్మ దగ్గర ఒప్పుకోవాల్సి వచ్చింది నాన్న, దయచేసి ఎవరిని ఎప్పుడు నోరు జారి మాట్లాడమాకు అని చెప్పి మా అబ్బాయి చెప్పాడు. కోటప్పకొండ వెళ్ళొచ్చిందంటే బావా ఈ బిజినెస్ చాలా బాగుంది, ఒకసారి నువ్వు కూడా వస్తే బాగుండు అని అన్న. ఏ తిక్కల బిజినెస్ లాగా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఉన్నావు, నీ పాటి నువ్వు చేసుకోబో, నాకైతే తెలియదు, నేనైతే రాను అన్నాడు. అనిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ కోటప్పకొండ బిజినెస్ మీటింగ్ వేసిన తర్వాత అప్పుడు ఓనుగా మా ఆటోను పెట్టుకొని నేను అంతమంది జనం తీసుకెళ్తున్నా, నేను ఎందుకు తీసుకెళ్ళకూడదు ఆ రోజు అనుకున్నా. నేను నా వెంట కూడా నేను కొంతమందిని నడిపించాలి, కొంతమందికి లైఫ్ని ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను ఒక 15 మంది స్టార్టింగ్ డేస్లో మా ఓన్ ఆటో పెట్టుకొని నేను తీసుకెళ్ళా. ఆ రోజు ఎవరినైతే తీసుకెళ్ళానో వాళ్ళు ప్రతి ఒక్కరూ డిసైడ్ అయ్యారు. ఎందుకంటే అక్కడ లైవ్లో 100 మంది సక్సెస్ వింటున్నాము, బిజినెస్ అంటే ఏందని తెలుసుకున్నప్పుడు నేను కూడా నేను ఎలా అయితే నమ్మి చేస్తున్నానో నా కింద లైఫ్ లైనర్స్ కూడా
అలాగే బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ కష్టాలన్నీ నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఈ వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నాకు ఎక్కడ కూడా అసలు సఫర్ అవ్వటం కానీ, నాకు గతంలో జరిగిన బాధలు కానీ, సమస్యలు కానీ ఎక్కడ కనిపిలా. నా విజన్ ఏదనుకున్నానో దాన్ని ఇక్కడ కరెక్ట్ గా రీచ్ అయ్యే అవకాశం నాకు ఇక్కడ ఉంది. నాకు హౌస్ లేదు. హౌస్ లేదు అంటే అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి ఉంది ఒక ఇల్లు, మంచి ఇల్లు. కానీ వాళ్ళేమన్నారు, "జీవితంలో నీకంటూ నువ్వేదైనా సాధిచ్చు. నీకంటూ నువ్వేదో కట్టుకో. నేనిచ్చిన ఇల్లు నీ ఇల్లు అని అనుకోమాకు" అన్నారు. అదేంది అంటే, "అంతే నా కష్టంతో నేను కట్టుకున్నా. నీ కష్టంతో నువ్వు కట్టుకో. కట్టి చూపిచ్చు. నీ జీవితంలో నువ్వు ఇల్లు కట్టలేవు, చేయలేవు" అని మాట్లాడారు. అప్పుడు కోటప్పకొండ పోయినప్పుడు నాకు ప్రతి ఒక్కరు నేను హౌస్ కట్టాను, కారు కొన్నాను, నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను అని ప్రతి ఒక్క మాట విన్నా. వినిన తర్వాత నా గోల్ ఒక్కటే పెట్టుకున్నా నేను. నిద్ర లేచినప్పటి నుంచి ప్రతిదాన్ని ఒక చార్ట్ లాగా మా పిల్లలు తయారు చేసి, నా గోలు మమ్మీ గోలు వెస్టేజ్‌లో హౌస్ తీసుకోవాలి. వెస్టేజ్‌లో 1,00,000 కొట్టాలి అని చెప్పి ఒక బోర్డ్ మీద ఎంఎస్ఆర్ సార్ దగ్గర నేను గుంటూరులో ఈ మాట విన్నాను. ఆ మాటని ఇంటికొచ్చిన తర్వాత హైదరాబాద్‌లో నందకిషోర్ సార్ ట్రైనింగ్‌లో కూడా చార్ట్ మీద కూడా రాయిచ్చాడు. అదే గోల్‌ని నేను రాసి పెట్టుకున్న ప్రతిరోజు, ప్రతి నిత్యం కూడా నేను దేవుణ్ణి ఎలా పూజించుకుంటానో అలాగే నా వెస్టేజ్‌లో నా గోల్‌ని కూడా అదే పూజించుకుంటా. ఎందుకంటే రాణి రుద్రమదేవి ఇంత పేరు, ఇంత స్థాయిని సంపాదించుకుందంటే ఎంత కష్టపడిందో. కష్టాలు, బాధలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. జెంట్సేనా లీడ్ చేసేది? ఈ రోజుల్లో లేడీస్ కూడా ఎవ్వరు ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలో, ప్రతి ఒక్క దాంట్లో మనం ఉంటున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తెలియని పిచ్చి రోజుల్లో ఆ మాటలన్నారు. లేడీస్ ఇంట్లో నుంచి బయటికెళ్ళకూడదు. లేడీస్ ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పి. మనకంటూ సాధించగలము. మనకంటూ ఒక బలం ఉంది. ఇప్పుడు దుర్గాదేవి ఎంత శక్తివంతురాలు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటున్నానంటే అదే శక్తిని లేడీస్‌కి ప్రతి ఒక్కరికి ఇచ్చున్నాడు దేవుడు. భూదేవంత సహనము, ఆదిశక్తి అంత భూదేవంత ఓర్పు ఆ లేడీస్‌కి ఉందనని చెప్పి ఫస్ట్ నుంచి కూడా అంటా ఉన్నారు. ఆ సహనాన్ని ఎప్పుడైతే ఆసరాగా తీసుకొని బయట ప్రపంచంలో మనల్ని ఒక పురుగుల్లాగా ఆడుకుంటున్నారు. బయట ప్రపంచానికెళ్తే. కానీ మనం ఎప్పుడైతే ఎదురు తిరిగి మన గోల్‌ని, మన సక్సెస్‌ని మనం రీచ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కొన్ని కష్టాలు, బాధలు ఎదుర్కోవాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట, నేను చాలా ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు చాలా మంది చాలా మాటలన్నారు. చాలా సఫర్ అయ్యాను. కానీ ఈ మాటలు, ఈ సఫరు అననేది నేను ఇక్కడే ఇదే ఆలోచించుకుంటా, ఇదే థాట్‌లో ఉంటే నేనేది సాధిచ్చలేను. లేదు. ఇయన్నీ దాటుకొని రావాలి. వచ్చిన ప్రతి మాటను గూడా ప్రసాద్ సార్ తోటి డీల్ చేసుకుంటూ నైటు తెల్లారి ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కదక్క, దాన్ని దాటి సక్సెస్ అయి చూపిచ్చు. మార్నింగ్ ఏంది నీ ప్లాను? ఇక్కడి దాకా వచ్చావు, ఇంకెక్కడికెళ్ళాలి? నీ గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? అననేది ప్రతిదీ నాకు గైడ్‌లైన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అట్లా నడిపిస్తూ ఉన్న సిట్యుయేషన్‌లో నాకు ఫస్ట్ మంత్ రూ. 851, రెండో నెలలో రూ. 643 వచ్చినియి. మా తమ్ముడోళ్ళు బాబు పుట్టడం వల్ల నేను ఆ నెలలో అసలు వర్కే చేయలేదు. హాస్పిటల్‌లోనే ఉన్నా. అయినా నాకు మళ్ళీ అమౌంట్ వచ్చింది. తర్వాత రూ. 1,600 వచ్చినియి. తర్వాత 1,800 వచ్చినియి. తర్వాత 1,800 కాడ నుంచి ఇంకా 9,000 ఎప్పుడైతే 9,000 నేను బ్రాంచ్ డైరెక్టర్‌గా రీచ్ అయ్యానో, ఆ రోజు నాకంటూ ఒక బలం ఏర్పడింది ముందు. బలం ఎందుకు అంటున్నానంటే, నేనే జేసుకోవట్లా. నా కింద లైఫ్ లైనర్‌లకి చాలా మందికి ముందు ఆరోగ్యాన్నిచ్చా. ఆరోగ్యాన్నివ్వాలంటే హాస్పిటల్ దగ్గరికెళ్తే, హాస్పిటల్ చేతిలో ఓపీ బెట్టి డబ్బులు కట్టొస్తేనే వాళ్ళకేదో మెడిసిన్ రాసిస్తున్నారు. హెల్త్ ఇష్యూ మాత్రం తగ్గల. ఇక్కడ రూపాయి కట్టకుండానే ఎవరి చేత కట్టిచ్చకుండా నేను చాలా మందికి హెల్ప్ జేస్తున్నా. నోటి మాట ద్వారా వందల మంది జీవితాలు మారుస్తున్నా. అది చాలా బాగుంది. ఎంతమంది ఎన్ని మాట్లాడినా, ఏం జేసినా మా అత్తయ్య వాళ్ళ ఊరి దగ్గర గూడా అన్నారు నన్ను. పేస్టులు, సోపులు అమ్ముతుంది. ఈ పిల్ల అంటే ఎంత దిగజారింది. ఈ దిగజారిన సిట్యుయేషన్‌లో ఏ రకంగా ఎటు బోయిద్దో గూడా తెలీదు. వాడు సంపాదిచ్చే ఇప్పుడు ఏదైతే 4,000, 5,000 నెల రోజుకి సంపాదిస్తున్నాడో మంచి లైఫ్ ఇప్పుడు లీడ్ జేస్తుంది గదా! దాన్ని కాజేసిద్ది. ఒక పాతాళలోకానికి కూరుకుపోయేలాగా కాపురాన్ని తీసుకెళ్ళిద్దనన్నారు. సరే అంటే అనుకున్నారని జెప్పి ఈ చెవితో విని, ఈ చెవితో వదిలేసి ఒక చెవిటి కప్పలాగా చెవులైతే వినిపిస్తున్నాయి. కానీ నన్ను గాదని జెప్పి దాటేసుకొని ఎళ్ళిపోయా. ఎవ్వరు ఎన్ని జెప్పినా, ఏమన్నా, ఎక్కడ ఎన్ని నెగెటివ్‌లొచ్చినా, ఏదొచ్చినా సరే, నా వరకు నేను సరే అంటే అన్నారులే, అయితే అయిందిలే. నా టీమ్‌లో గూడా ఈ మధ్య నేను ఎదుగుతుంటే, నా టీమ్‌లో గూడా జస్ట్ ఈ ఒక నెల నుంచి నా సక్సెస్‌ఫుల్ లీడర్‌ని
చాలా అంటే చాలా అనగదొక్కారు. అది మెయిన్. నేను నేమ్స్ ఎంటర్ చేయట్లేదు, చెప్పాలనుకోవట్లేదు. నన్ను ఎదుగుతున్నోళ్ళు నా పక్కన ఉంటూనే, రవి సార్ పక్కన ఉంటూనే మాకే పెట్టి నా టీమ్ మొత్తాన్ని ఈ నెలలో నాకు సఫర్ అయ్యేలాగా నాకు అమౌంట్ రాకుండా చేయాలని చెప్పి చేశారు. కానీ నా సక్సెస్‌ని ఎక్కడ ఆపుకోను నేను. ఇంకా 2 డేస్, 3 డేస్ ఉంది. నేను ఏదైతే ఫస్ట్‌లో చెక్కు తీసుకున్నానో, ఆ చెక్కు మొత్తాన్ని ఎక్కడ తగ్గకుండా రీచ్ చేస్తా. ఎందుకు చేస్తానంటే ఈ బిజినెస్ ఏందనేది నాది. నాకర్థమైంది. నేను తీసుకుంటా. నేను తీసుకున్న రోజైనా ఆ కింద వాళ్ళకి చెక్కులు ఎక్కడైతే తగ్గుతాయో, నేను సార్ తీసుకున్నాడు కదా! నా చెక్ ఎందుకు తగ్గింది? ఎందుకు డౌన్ అయింది? ఏం చేస్తే సార్ చెక్కుకు నేను రీచ్ అవ్వాలి అనే గోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే శ్రీదేవి మేడం నా అప్లైనరు. తను వచ్చింది సిస్టమ్‌లోకి. నేను ఇద్దరం ఒకే రోజు వచ్చాం. నన్ను జాయిన్ చేయకముందు ఆమె ఒక 5, 6 నెలలు ముందు జాయిన్ అయ్యింది. కానీ ఆమె నేనొచ్చిన రోజు నేనెప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశానో నన్ను చూసి ఆమె బిజినెస్‌లోకొచ్చింది. నేనేదో చెప్పాలనో, అప్లైనర్ మీద కౌంటర్ ఎయాలనో కాదండి. ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరం ఒకేసారి వచ్చాం. తను నాకు ఏ మీటింగ్ గాని, ఎక్కడ ఉంది గాని, ఏంది గాని నాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. రాలేదు అంటే ఇద్దరం ఒకసారి వచ్చాం కాబట్టి తనకెంత తెలుసో నాకంత తెలుసు. నాకెంత తెలుసో తనకు అంతే తెలుసు. అట్లా తను 53,000 తీసుకుంటుంది. ఇద్దరం ఒకేసారి వచ్చాం గదా! ఇద్దరం అన్నమే తింటున్నాం గదా! నిద్ర లేసి ప్రతి పని ఇద్దరం జేస్తున్నాం. కానీ నాకెందుకు 30,000 రావాలి, వాళ్ళకెందుకు 50,000 రావాలి అనని గోల్ పెట్టుకున్నా నేను. ఇక్కడ ప్రతిదీ గూడా అప్‌లైనరు, డౌన్‌లైనరు వాళ్ళ చెక్కు ఎంతుంది, నా చెక్ ఎంతుంది, నేను వాళ్ళని దాటి ఎళ్ళగలనా లేదా అనేది ఏం లేదు. ఎందుకంటున్నానంటే బిజినెస్‌లో అప్‌లైనర్ దాటి ఎళ్ళిపోవచ్చు. ఇది నీ బిజినెస్సు. నాకు ఆకలుంది. నా బిడ్డకి ఇంజినీరింగ్ జాబ్ వచ్చేసరికి ఇంజినీరింగ్ నేను జాయిన్ చేయబోయేటప్పటికి ఖచ్చితంగా 50,000 కొట్టాలి. 50 గాని, 70 గాని కొట్టాలి. నేను సుబ్బయ్య శెట్టి సార్ చెప్పినట్టు వెస్టేజ్‌లో బిజినెస్ చేస్తున్నావు. ఈ బిజినెస్‌లో నీ అమౌంట్ దేనికి ఖర్చు పెట్టాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నా బిడ్డ ఇంజినీరింగ్ చదువుకి నేను వెస్టేజ్ అమౌంట్స్ నా బిడ్డని చదివించాలి. ఇప్పటిదాకా నా పిల్లలు గూడా 10,000, 30,000, 20,000తోనే చదువు చదివారు. మంచి స్కూల్‌లోనే చదివారు. ఎక్కడ హాస్టల్‌లో పెట్టడం గాని, వ్యాన్‌లు కట్టడం గాని అయన్నీ ఏం లేవు. నేను ఇంటి దగ్గరే ఉండి నా పిల్లల్ని మంచిగా ఫుడ్ పెట్టుకుంటూ మంచిగా లీడ్ చేసుకున్నా. ఇదే అమౌంట్ నేను బయట రూపాయి తేకుండా నా పిల్లల్ని నేను చదివించాలి. ఆ గోల్ పెట్టుకున్నా. తను 50 తీసింది. తన వరకు తను చేసుకుంటుంది. నా వర్క్ నేను చేసుకుంటున్నా. దాన్ని దాటి నేను పోవాలి. లక్ష నేను కొట్టాలి. సురేష్ సారు, ప్రసాద్ సార్ అయితే ఎప్పుడైతే నువ్వు ఒక గ్రేట్ లీడర్ లాగా నిలబడాలని ఎప్పుడైతే చెప్పారో, ఆ విజన్ నేను చూసుకుంటూ నా కళ్ళల్లో నా కంటికి కనిపించినట్టు కనిపిస్తుంది. నేను దాన్ని రీచ్ అవ్వాలని చెప్పి ఖచ్చితంగా చేయగలను అని చెప్పి నా చెక్కు ఈ నెలలో కూడా నా చెక్కుని ఎక్కడ రూపాయి కూడా నా చెక్కుని డౌన్ చేయలా. ఎందుకు డౌన్ చేయట్లేదంటే అమ్మ చేసింది 4 నెలలు వచ్చింది ఎల్ఓబి మళ్ళీ డౌన్ అయింది అననే మాట నేను ఎవ్వరి నోట్లో వినాలనుకోవట్లా. ఇంకా 4 రోజులు టైం ఉంది. నాకు సాధ్యమైనంతలో నాకు తెలిసిన దాంట్లో నేను సారోళ్ళ దగ్గర గైడ్‌లైన్స్ తీసుకొని ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ చేస్తే నా చెక్కు తగ్గకుండా అలాగే నిలబడిద్ది అని తెలుసుకున్నా. తెలుసుకున్న తర్వాత ఈ 4 రోజుల్లో, 3 రోజుల్లో నా చెక్కు ఇంకొక 1000, 2000 పెంచేదానికి ట్రై చేస్తా గానీ ఒక 2000, 3000 తగ్గేదానికైతే ప్రయత్నించను. ఎందుకంటున్నాను అంటే నా బిజినెస్, నా ఆకలి, నా కష్టము. నేను తింటే ఎవరికో కడుపు నిండదు. నేను తింటే నాకే కడుపు నిండిద్ది. నేను ఏదైతే లీడ్ చేస్తానో నాకిప్పుడు ఇంతకుముందు అకౌంట్ అంటే ఏందో తెలీదు నాకు. నా అకౌంట్‌లో ఒక్క రూపాయి ఉండడం నాకు తెలీదు. ఎన్నో బిజినెస్‌లు చేశా. కానీ ప్రతిది కూడా మా వారి చేతిలో పెట్టేదాన్ని. అన్నీ కూడా ఆయనే లీడ్ చేసుకొనొచ్చేవాడు. ఏదైనా తెలియకపోతే నాకేదైనా అవసరమైతే తీసుకునేదాన్ని. కానీ ఈరోజు వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్‌లో ప్రతిరోజు గూడా నాకు చాలా హ్యాపీగుంది. నాకు తెలియకుండానే ఫోన్‌పేని యూజ్ చేస్తున్నా. నాకు తెలియకుండా నా అకౌంట్‌లో డబ్బులుంటున్నాయి. ఎక్కడికెళ్ళినా ఎవరికేదన్నా ఆపదొచ్చింది అంటే, నేను గూడా ఒక రూపాయి సాయం చేయగలను. నేను గూడా ఒక రూపాయి అందించగలను అనే ధైర్యం వచ్చింది ముందు. ఈ ధైర్యం ఎక్కడి నుంచొచ్చిందంటే, ఇంతకుముందు చేసే పనుల్లో ఎక్కడ నాకు ధైర్యం లేదు. ఫస్టు ఎంఎస్ఎస్ఆర్ అసోసియేషన్‌లో ఉండడము గొప్పగా ఊహించుకుంటే, కొండేపు టీమ్‌లో ఉండడం అంతకంటే గొప్పగుంది. ఎందుకంటే ప్రతి ఆడబిడ్డను గూడా గెలిపించడానికి నిరంతరం సారోళ్ళు ఎంతలా కృషి చేస్తున్నారు. వాళ్ళకి మనల్ని ఏమంటున్నారు? "నీ చెయ్యి మాకు అందించండి. అందించి ఏదైతే చెప్తున్నానో దాన్ని తీసుకోండి. నెగెటివ్‌ని వదిలేసేయండి" అని అన్నారు. అలాగే నేను ప్రతిరోజు గూడా నేను ఏదైతే నా పని ఇంతకుముందు ఏ పనులైతే ఉన్నాయో నాకు మైసూర్‌లో వెంకట్ సార్ జెప్పాడు. "నువ్వు చిన్న చిన్న పనులు చాలా పనులు చేసావు. ఈ చిన్న చిన్న పనులు చాలా పనులు చేస్తూ ఉన్నావు. అయన్నీ నీ పనులని బిలీవ్ చేసావు.
బిలీవ్ చేసినావు కాబట్టే ప్రతి పనిని కష్టమైన బాధ అయినా ఏ కన్నీళ్ళు వచ్చినా ఏదొచ్చినా నీ పని నువ్వు చేసుకుంటున్నావు. వెస్టేజ్ బిజినెస్ ఎందుకని నాది కాదని పక్కన పెడుతున్నారు? ఎందుకు తగ్గాలి చెక్కులు? మనం చేసే పని మంచిదే కదా. ఆ మంచిని చెక్కుని పెంచుకోవడానికి ట్రై చేయాలి కానీ చెక్కుని తగ్గించడానికి ఎక్కడ ప్రయత్నించకూడదు. అలా ఎప్పుడైతే ఇది నీ పనిలాగా పూజించుకుంటూ చేసుకుంటూ వెళ్తావో ఒక అడుగు నువ్వు ముందుకేస్తే సక్సెస్ 100 అడుగులు నీ వెంట నడిచిద్ది. అది నాకు ఫస్ట్ లో కూడా తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను ఏ పని చేసినా ముందు అమౌంట్ పెట్టే పనులు చేశా. కానీ ఓన్గా రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ మనం చేయలేం. కానీ ఆ బిజినెస్ లో ఎంతో కొంత వస్తున్నా కానీ నాకు హ్యాపీగా అనిపించింది. కానీ ఈ బిజినెస్ లో నాకు ఫస్ట్ ముందు హ్యాపీగా ఎందుకు అనిపించింది అంటే, రూపాయి పెట్టుబడి పెట్టకుండానే వచ్చిన ప్రతి రూపాయి మన కష్టంతో మనం తింటున్నాం. అలా అయినప్పుడు మనం దీన్ని ఎందుకు నాది కాదని ఎందుకు బిలీవ్ చేయకుండా ఉండాలి? నా బిడ్డల్ని నా తల్లిదండ్రుల్ని ఎలా నా దేవుణ్ణి ఎలా పూజించుకుంటానో వెస్టేజ్ కూడా నేను నిరంతరం అలాగే పూజించుకుంటా. ప్రతి నిమిషం నిద్ర లేస్తే వెస్టేజ్, నిద్ర పోతే వెస్టేజ్. మా ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంది ఈ వెస్టేజ్ గోలేంది మమ్మీ? మా పిల్లలు ఇద్దరు అనేవాళ్ళు, మా ఈయన కూడా అనేవాళ్ళు, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంది వెస్టేజ్ 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 అంటావు? ఇంక రెండో మాట లేదా? 10 నిమిషాలు నీతో మాతో కూర్చొని మాట్లాడు, 10 నిమిషాలు మాతో తినడానికి ఉండవు. అసలు ఈ మధ్య కాలంలో నిన్ను చూసి నేను మా పిల్లలు పడుకునేటప్పటికి వచ్చేదాన్ని, నా పిల్లలు లేసే టైం నేను వెళ్ళిపోయేదాన్ని బయటికి, వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టి. ఒకరోజు మా అమ్మాయి పాటికి మా అమ్మాయి జడేసుకొని వెళ్ళిపోయేది. మనం ఏదైతే చేస్తామో, ఈ రోజు మనం ఏదైతే గట్టిగా పని మంది అనుకొని బిలీవ్ చేసి నమ్మి చేస్తామో, రేపు మన పిల్లలు కూడా ప్రతి పనిని కూడా అదొక ఇంట్రెస్ట్ గా అదొక పూజలాగా చేసుకుంటారు. ఆ రోజు రూపాయికి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రూపాయి కోసం ఎవరి దగ్గర వ్యాచించాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక రోజు అంటూ వచ్చిద్ది. ఆ వచ్చిన రోజుని సద్వినియోగం ఎలా చేసుకోవాలి, ఏం చేసుకుంటే మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళగలగాలి మనకు తెలియాలి. మన కోసం ఒకరి కోసం అనేది మనం ఎప్పుడు బిలీవ్ చేయకూడదు. అట్లా నా కోసం అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఏదొచ్చినా ఏమొచ్చినా సరే నాది అని చెప్పి బిలీవ్ చేసుకొని తీసుకెళ్లేదాన్ని. అట్లా తీసుకెళ్తూ ఉన్న సిచ్యువేషన్ లో ఈ రోజు నా అకౌంట్ లో 30,000 వచ్చినాయి. 30,000లో 15,000 ఇంతకు ముందు ఎప్పుడు మా వారు ఇంటి రెంట్ కట్టాలన్నా, పొదుపు కట్టాలన్నా, నాకేదైనా పర్సనల్ గా ఒక చీర కొనుక్కోవాలన్నా, ఎక్కడైనా ఏదైనా కట్టుకోవాలన్నా ప్రతిదీ మా వారిని అడిగితే ఇసుక్కునేవాడు, తిట్టేవాడు. ఈ రోజు వాళ్ళ ప్రమేయం లేకుండానే హ్యాపీగా నా అకౌంట్ లో ఉంటున్నాయి. 30,000 వస్తే 15,000 నేను ఖర్చు పెట్టుకున్నా. నన్ను ఎవరైనా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నా కష్టార్జితం. నేను చెమటోర్చి కష్టపడి ప్రతి రూపాయి కూడా ఎవరిని అధర్మంగా తీసుకోవాల, ధర్మంగా వాళ్ళకి మంచి చేస్తూ వాళ్ళకి ఇప్పిస్తూ నేను తీసుకుంటున్నా. అలాంటప్పుడు నేను ఎవరి దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు, ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఏదైనా తీసుకోవాలన్న రోజు ఒకరి దగ్గరికి పోయి నేను చేయి చేసాల్సిన అవసరం లేదు కదా. అలా ప్రతిదీ కూడా నా మనీని నేను లీడ్ చేసుకుంటూ, నాకు జాబ్ హోల్డర్స్ ఎలా అయితే తీసుకుంటున్నారో, నాకు రాత్రి సురేష్ సార్ అంటున్నాడు, మేడం కందుకూరు టీముల్లో వాళ్ళంతా 15,000, 20,000, 30,000, 60,000, 50,000 ఇట్లా ప్రతి ఒక్కరూ నెల నెల గ్రోత్ అవుతూ ఉన్నారు. మీరు గవర్నమెంట్ జాబ్ల కంటే కూడా ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు రెయ్యి మొగులు తంబేసి కష్టపడి అంత చేసి వస్తే నెల వచ్చేసరికి ఈ శాలరీ ఎప్పుడు వచ్చిద్దని ఎదురు చూసుకుంటున్నారు. మీరు హ్యాపీగా, ఎవ్వరు ఏ బాస్ లేడు, మీకు నచ్చినప్పుడు వెళ్తున్నారు, మీకు నచ్చినట్టు చేస్తున్నారు. మళ్ళీ నెల వచ్చేసరికి 10వ తేదీ వచ్చేసరికి చెక్కు చూసుకొని చీరలు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు పండగ వచ్చింది, ఈ రోజు నేను మా వారిని అడగాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు 4,000 5,000 చీర తీసుకుంటే ఎంత అనేవాడు. ఎందుకంటే ఆ 5,000 తోటి చాలా ఖర్చులు వెళ్ళిపోతాయి కదా, 5,000 పెట్టి చీర కొనాలా అనేవాడు. కానీ ఈ రోజు నేను 10,000 పెట్టి చీర కొనుక్కున్నా అక్కడ నన్ను అడగరు. ఎందుకంటే నేను కష్టపడుతున్నా, ధర్మంగా రూపాయి తీసుకుంటున్నా. అది కూడా ఫ్యామిలీని లీడ్ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, ప్రతిదీ వాళ్ళకి కావాల్సినవి పెట్టుకుంటూ వెళ్తున్నా. స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే కష్టాలు పడ్డా. ఎందుకు పడ్డానంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ప్రతి పని చేసేలేదాన్ని. నైట్ వచ్చేసరికి అన్ని పనులు నా మీద పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎవ్వరు కూడా ఒక పని చేసేవాళ్ళు కాదు, మా తోడుకోళ్ళు కానీ మా అత్త కానీ. అప్పుడు కూడా నేను కష్టం అని ఎప్పుడు బిలీవ్ చేయలే. ఎందుకంటే నేను సక్సెస్ అవ్వాలి, ఎదగాలి. నేను ఇంట్లో ఊరక ఒక పనికి మాలిన మనిషిలాగా నేను ఎప్పుడు ఉండకూడదు అని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళేదాన్ని. అట్లా నాకు వెస్టేజ్ బిజినెస్ అనేది నాకు నా జన్మల రుణపడి ఉంటా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నాకు ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా లేదు ఇంత విలువ గౌరవం. నేను ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాను అనుకో, ఇంతకుముందు నువ్వేదో టీచింగ్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఇదేంది మళ్ళీ అని అంటే, ఈ నా వెస్టేజ్ బిజినెస్ అనేది చాలా గొప్ప బిజినెస్ అని చెప్పి, నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటున్నా.
ఎందుకు అంటున్నానంటే 30,000 చెక్ వచ్చిందని కాదు. నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడైతే మీటింగ్ టు మీటింగ్ ఎప్పుడైతే నా డ్రెస్ కోడ్ ఆ డ్రెస్ కోడ్ లో ఉన్న హ్యాపీనెస్ నాకు ఇంకా దేంట్లో రాదు. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఆ డ్రెస్సుకు ఎందుకు ఆ డ్రెస్ వేసుకుంటేనే ఆ వైబ్రేషన్ గానీ, ఆ మాట గానీ, ఆ తీరు మీటింగ్ లోకి వెళ్ళినప్పుడు కూడా, హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కువ శాతం డ్రెస్ వేసుకొని వెళ్తా. అసలు ఆ వైబ్రేషన్ చూస్తేనే నాకు మాటలు నాకు తెలియకుండానే ప్రతి ఒక్కరికి హోమ్ మీటింగ్ లో చాలా హ్యాపీగా చెప్తున్నా. ఏంది ఇప్పుడు ఇంతకు ముందు మేము చూసిన ప్రసన్నానేనా? ఇంతకుముందు ఏది కూడా తన పని తను చేసుకుంటూ బయట ప్రపంచానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ అక్కడక్కడే చేసుకుంటునింది. ఈ పిల్ల ఇంత ఘనంగా మాట్లాడుతుంది. ఈవిన ఆతుకూరులోనే నాకు తెలిసిన మా వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ పిల్ల చిన్న సచివాలయం జాబ్‌లోళ్ళు గాని, ఇలాంటోళ్ళు అందరితో పోల్చుకుంటే, ఈ పిల్ల ఇంత ధైర్యంగా వాళ్ళు తీసుకున్నంత సాలరీ తీసుకుంటుంది. ఎట్లా చేస్తుంది? ఏం చేస్తుంది? అని పిచ్చి పట్టినట్టు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మన సక్సెసే మనల్ని నడిపిచ్చిద్ది. ఎప్పుడైతే మనం సక్సెస్ అవుతూ మన పని మనం చేసుకుంటూ నిరంతరం కృషిలాగా వెళ్తామో ఆ రోజు మనల్ని ఎవరు ఆపరు. అక్కడ నుంచి ఒక గుర్తింపు అని వచ్చిద్ది. ఇంతకుముందు ప్రసన్నానా ఆ పిల్ల అంతేలే ఎప్పుడు తిని పడుకుంటదిలే, ఏదో చేసిన వరకు చేసిద్ది, వాడు తెచ్చి పెడుతున్నాడు తింటుంది అనే మాటలు మాట్లాడేవాళ్ళు. ఈ రోజు ప్రసన్న ఎక్కడుంది ఏంది అనే మాట తాకొచ్చింది. అదంతా క్రెడిట్ ఎవరిదంటే వెస్టేజ్ బిజినెస్ కొండేపి టీము. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అన్ని టీంలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను కూడా మా గుంటూరు మాదనాయుడు సార్ కావచ్చు, తిరుమలరావు సారు, ఇటు లక్ష్మణ్ సారు, వీళ్ళంతా నా రిలేషన్స్. మా అమ్మ తరపు చుట్టాలు, అన్నదమ్ముల పిల్లలవి. వాళ్ళందరూ అడిగారు స్టార్టింగ్ లో, నువ్వు గొప్ప లీడర్ అవుతావు, మాకెందుకు చిక్కలేదు, మేము మిస్ అయ్యాం కదా అని అన్నారు. అన్న తర్వాత ఎక్కడైనా సరే పని చేసుకుంది రూపాయి రాదు, గట్టిగా సక్సెస్ అవ్వ అన్నాడు. నిన్న కావలి మీటింగ్ జరుగుతూ ఉంటే జరిగొచ్చు గుంటూరు వెంకటగిరిలో ఎంఎస్ఆర్ సారు, లక్ష్మణ్ సారు మీటింగ్ చూసుకొని కావలొచ్చారు. ఆ రోజు ఎంఎస్ఆర్ సారు వచ్చినంత సేపు నాదే టాపిక్ అంట. మా అన్నయ్య చెప్తున్నాడు పక్కకు పిలిచి, ఇలా ఎప్పుడైతే గుర్తింపు తెచ్చుకున్నావో ఆ గుర్తింపుని ఎక్కడ తగ్గకుండా, నీ చెక్కు తగ్గకుండా, అంటే అప్ అండ్ డౌన్ ఓకే బిజినెస్ పరంగా తగ్గకుండా నీ బిజినెస్ నువ్వు లీడ్ చెయ్యి, అప్పుడు ఈ గుర్తింపు తగ్గకుండా చేస్తాం. మన ఇళ్లలో లేడీస్ కూడా ఏదో ఒకటి చేసి లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి అందరి దగ్గర గుర్తింపు తెచ్చుకుంటావు అని చెప్పాడు. నాది పోయిన లాస్ట్ మంత్ చెక్ వచ్చి 30,000. నేను తిరుపతి మీటింగ్ పోయినప్పుడు అసలు తిరుపతిలో మీటింగ్ లేవు. నా టీంలన్నీ కూడా మీటింగ్లు ఉన్న చోట అస్సలు లేవు. అన్నీ కూడా మీటింగులు లేని ఏరియాలో నా టీం ఉన్నింది. అద్దంకిలో మన టీం, మనకు అసలు మీటింగులు లేవు. తిరుపతిలో మీటింగులు లేవు. వింజమూరులో మీటింగులు లేవు. నా టీం మొత్తం కూడా మీటింగులు లేని చోటే నేను టీముని ఫామ్ చేసుకున్నా. మీటింగులు లేని చోటే నేను ఒక మొక్కను నాటా. సురేష్ సార్ అన్నట్టు మొక్క నాటడం ముఖ్యం కాదు, ఆ నాటిన మొక్కకు నీళ్లు పోయాలి, పెంచాలి, పెద్దదాన్ని చేయాలి. నేను ఆ మొక్కను నాటాను. కష్టమో నష్టమో పడ్డా. కష్టాలు లేవని నేను చెప్పను, కష్టం ఉంది. కష్టం ఉంది అంటే మగ మనిషి కష్టపడితే లేడీస్ మనం కూర్చొని ఇంట్లో తిని ఎందుకు కోరుకుండాలి? మనం కూడా చెయ్యొచ్చు కదా. వాళ్ళు ఎంత చేయగలరో అంతా మనం చేయొచ్చు. అట్లా మీటింగ్ లేని చోట మొక్కలు నాటాను. నాటిన ప్రతి మొక్కను కూడా ఏ మొక్క కూడా ఎక్కడ డౌన్ అవ్వకుండా ప్రతి లైఫ్ లైనర్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ సురేష్ సార్తో మాట్లాడుతూ కొంత టీముని ఒక 10 మంది 15 మంది అయిన తర్వాత సురేష్ సార్ సలహాతోటి అక్కడ మీటింగ్లు ఏర్పరచుకోవడం జరిగింది. అంటే నా ఒక్క టీం అనే కాదు, ఇప్పుడు తిరుపతిలో మీటింగులు లేవు, నా మీటింగు రంగారావు సార్ టీము అందరం కలిసి మీటింగ్ పెట్టుకుంటున్నాం. మింజమూరులో మీటింగులు లేవు. రవి సార్ మా లైఫ్ లైనర్ టీము ప్లస్ కోటి ఆనంద్ సార్ది, సురేష్ సార్, ఆనంద్ సార్ అందరి కలిపి మీటింగులు చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కడ నాటినా మొక్కను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే వాళ్ళే మనకు దేవుళ్ళు. వాళ్ళని పూజించుకుంటూ అప్లైనర్లు గౌరవించుకుంటూ ప్రతిదీ కూడా నాకు తెలియంది తెలుసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. అట్లా నా ప్రతి చెక్కు కూడా 9,000 దగ్గర నుంచి 7,000, 8,000, 9,000, 10,000 ఇట్లాగే. మొన్న పోయిన మంత్ ఏమో 27, ఈ మంత్ 30,000. నా చెక్కును ఎక్కడ తగ్గించలేదు. నా విజన్ అంతా కూడా నేను ఒక ఇల్లు కట్టాలి, నా గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి, నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి. నా పిల్లలు ఎవరైతే కారులో తిరుగుతున్నారో ఆ లగ్జరీ లైఫ్ నా పిల్లలకు తీసుకురావాలని చెప్పి గోల్ తోటి ఈ సక్సెస్ అనేది చాలా చిన్నది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నా రిక్వెస్ట్, నా విన్నపం అయితే మీటింగ్ అన్న చోట ఎక్కడ మిస్ అవ్వమాకండి. జూమ్ అన్న చోట నేను లేవలేను చేయలేను అని అనొద్దు.
ఎప్పుడైతే చిన్న చిన్న త్యాగాలు మనం చేస్తామో, నీ చెక్కు నీ కోసం, ఎవరి కోసం, అప్లైనర్ కోసం డౌన్లైనర్ కోసం నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. నీ కోసం నీ పని చెయ్యి, నీ ఫ్యామిలీ కోసం నువ్వు పని చెయ్యి. అలా నేను ఎట్లా అయితే బిలీవ్ చేశానో అందరూ అలాగే బిలీవ్ చేసి మంచి చెక్కులు తీసుకోవాలని, మంచి లైఫ్ లీడ్ చేయాలి, కొండేపు టీంలోనే ఒక వేలో వెళ్ళాలని చెప్పి నా ఆలోచన. ప్రతి ఒక్కరికి నాకు ఈ జూము ఇచ్చిన రవి సార్కి, ఆనంద్ సార్కి, హరి సార్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా చిన్న లైఫ్ మీకు అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈషీ హెల్త్. థ్యాంక్ యూ ప్రసన్న మేడం. హై వోల్టేజ్ వాయిస్ అండ్ ఇన్స్పిరేషన్ స్టోరీ మేడం. చాలా మంది ఆడబిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చింది అనుకున్నాను ఈ జూమ్ ద్వారా. ఎందుకంటే కొండే టీంలోని వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ యాక్టివ్ లీడర్. ఎందుకంటే మీరు అన్నట్టు ఎక్కడ మీటింగ్ ఉందన్న ప్రసన్న మేడం టీం ఉంటుందని మేము ఎప్పుడు ఆనంద్ సార్ గారిని మేము అనుకుంటాం. ప్రసన్న మేడం లాగా మనం చేయాలి. చాలా చేంజ్ అయ్యారు ప్రసన్న మేడం. జూమ్ అన్నా లేదంటే మీటింగ్స్ అన్న దూరమా దగ్గర అని ఆలోచించకుండా కూర్చోబెట్టగలుగుతున్నారు. పర్సనల్ గా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం మీరు. ఎందుకంటే మీటింగ్స్ అటెండెన్స్ చాలా బాగుంటుంది మీది. ఒంగోలు, సింగరాయకొండ, లేకపోతే కందుకూర, తిరుపతి, ఇండిముర అని లేకుండా ప్రతి చోట మీ టీం ఉంటుంది. అందువల్ల అంత మంచి సక్సెస్ తీసుకున్నారు. మేము కూడా అలా ప్రతి మీటింగ్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటూ కింద వాళ్ళకి తెలియజెప్తూ మా టీంని కూడా అటెండెన్స్ పెంచేలాగా మేము కూడా ముందుకు వెళ్తాం. మంచి సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాం మేడం. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. చాలా అంటే చాలా మిస్ అవుతున్నామని మాకైతే ఒక అన్నదమ్ముని చాలా దూరం పెట్టేసామేమో, అంటే ఈ ఊరు నుంచి వేరే దేశానికి పంపించామేమో అన్నట్టుగుంది మాకు ముందు. దూరం దగ్గర ఏం లేదు మేడం, అంత దగ్గరగానే ఉన్నాం. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఎదగాలి, అందరూ కూడా ఒకరు మాట్లాడితే వినేది కాదు. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లీడర్గా ఎదిగే అవకాశం ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. అందులో మీరు చాలా ఇన్స్పిరేషను, ఎస్పెషల్లీ రవి సార్ అన్నట్టు నాకు పర్సనల్గా. ఎందుకంటే గమనించండి లీడర్స్ ప్రతి ఒక్కరము ఇక్కడ ఏం జరుగుతుంది జూమ్లో అంటే లైఫ్ స్టోరీ, బిఫోర్ ఏంటి ఆఫ్టర్ ఏంటి. కొన్ని సంవత్సరాలు మనకు ఉన్నటువంటి సంవత్సరాల సగం జీవితం అయిపోయింది. ఆ జీవితంలో పెద్దగా సక్సెస్ లేదు, కష్టాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా కష్టాలే, కానీ కష్టాల నుంచి బయటపడే మార్గం ఉంది ఇక్కడ. మీరు ఒకసారి గమనిస్తే మేడం గారు చెప్పిన దాంట్లో ఇన్స్పిరేషన్గా నాకు టచ్ అయిన వాడు ఏంటంటే అకౌంట్ లేదు. బిఫోర్ వెస్టేజ్కి ముందు డబ్బులు సంపాదిస్తున్నారు, అకౌంట్ లేదు, అకౌంట్తో పని లేదు. ఏదన్నా అవసరమైతే ఖచ్చితంగా అడగాలి, బట్ అడిగేటప్పుడు ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది. ఏంటంటే చిన్నదానికి అడిగినా కానీ ఎందుకు విసుక్కుంటారు మగాళ్ళు అంటే తప్పు కాదు, ఆర్థిక ఇబ్బందులు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 100కి 90 మందిలో ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయి. మనీ అనేది సంపాదించలేకపోవటం వల్ల ఏ చిన్న సమస్య వచ్చినా తిరిగి అది ఇక్కడ లింక్ ఎక్కడ ఉంటుంది, డబ్బులు కాడే ఉంటుంది. పిల్లవాడు ఈరోజు ఏదైనా అడిగాడా, డబ్బులు తక్కువనయా కోపం వచ్చింది. భార్య ఏదైనా అడిగిందా, డబ్బులు తక్కువనయా కోపం వచ్చింది. తల్లిదండ్రులు ఏదైనా అడిగారా, డబ్బులు తక్కువని కోపం వస్తుంది. అంటే ఇటు తిరిగి కూడా డబ్బు 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 అనేది చాలా కీ రోల్ పోషిస్తున్న రోజులు ఇవి. సో డబ్బులు లేకుండా ఏ పని చేయలేము. సార్ ఎందుకు సార్ డబ్బులు ఎంతసేపు మాట్లాడుతున్నారంటే మీరు గమనించండి, ఈరోజు బయటికి వెళ్తే వాటర్ తాగాలంటే డబ్బులు కావాలి. ఒకప్పుడు వాటర్ అంటే ఎక్కడైనా తాగొచ్చు. అంటే చిన్న వాటి గురించి మీరు కనుక ఆలోచిస్తే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. ఆ డబ్బులున్న రంగంలో మనం లేకపోవటం వల్ల ఎంత కష్టపడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, ఒకరి కింద జాబ్ చేసినా, ఒకరి కింద ఏదైనా బిజినెస్ చేసినా, ఏం చేసినా కానీ గ్రోత్ లేదు. అంటే డబ్బులున్న రంగంలో మనం లేము. ఇప్పుడు మనకు దేవుడు మేడం అంటది, కొన్ని సంవత్సరాలు దేవుడికి పూజ చేస్తున్నాను నేనని. ఆ పూజల ఫలితంగానే మంచి అవకాశం ఇచ్చాడు. ఎక్కడ కూడా కష్టపడాలి, అవకాశం ఇచ్చాడు కదా దేవుడు, మనం ఇంట్లో పడుకుంటూ రాదు కదా. సో ఆ అవకాశాన్ని పట్టుకొని దిస్ ఈజ్ ద నెట్వర్క్ మార్కెటింగ్, ఖచ్చితంగా లైఫ్ మారుద్ది. దానికి ఉదాహరణ ఏంటంటే మీటింగ్స్కి ఎక్కువ వచ్చింది మేడం గారు. ఎప్పుడైతే మీటింగ్స్కి వచ్చిందో ప్రతి మీటింగ్లో తను మార్చుకుంటుంది, కొంత నేర్చుకుంటుంది. నేను కూడా స్టేజ్ ఎక్కాలి, నేను కూడా ఇల్లు కట్టగలను. ఒక ఆడబిడ్డ ఇంకా ఏమీ లేదు, నా జీవితం ఆగిపోయింది అనే టైంలో ఒక మంచి అవకాశాన్ని పట్టుకొని మీటింగ్స్లో ధైర్యాన్ని తెచ్చుకొని ఈరోజు ఫీల్డ్కి వెళ్తే ఖచ్చితంగా నెగిటివ్స్ వస్తాయి స్టార్టింగ్లో. ఏంటి మేడంకి వచ్చిన నెగిటివ్స్, సబ్బులు అమ్ముతున్నావా, ఇంత దిగజారావా. నిజంగా ఇటువంటి మాటలు వచ్చినప్పుడు తట్టుకోవాలంటే మీటింగ్సే, లేదంటే అక్కడికి ఆగిపోతాం. అలా స్టార్టింగ్ ప్రసన్న మేడం వచ్చినప్పుడు వేరే, చిన్న దానికి ఇబ్బంది పడేది. ఎందుకు సార్ నేను ఎందుకు ఇలా ఉండాలి,
వాళ్ళకి అక్కడ ఆగిపోవచ్చు కదా. లేదు, ఖచ్చితంగా నీ ద్వారా చాలామంది మారతారన్న మాట తీసుకొని ఈరోజు నిజంగానే తిరుపతిలో టీం ఉంది, విజయవాడలో టీం ఉంది, వింజమూరు ఇట్లా చుట్టుపక్కల టీం వచ్చింది, కష్టపడింది. ఈరోజు మేడం వెళ్ళకపోయినా అక్కడ టీం గ్రోత్ అవుతుంది. సో ప్రతి సమస్యకి పరిష్కారం ఏమైనా ఉందంటే నా దృష్టిలో వెస్టేజ్ లీడర్స్. మేడం గారి జర్నీలు నేను బాగా గమనించింది ఏంటంటే అకౌంట్ లేని మనిషికి ఇప్పుడు అకౌంట్లో 30,000 పడుతున్నాయి. అదే 30,000 సంపాదించే వాళ్ళు ఎవరు బయట అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి మన గ్రేట్ లీడర్స్ చాలా మంది ఉన్నారు, సచివాలయం ఎంప్లాయీస్. సార్ వాళ్ళు 30,000 తీసుకుంటున్నారంటే కంపేర్ చేయకూడదు, కానీ వాళ్ళు చదివారు, కష్టపడ్డారు, మంచి క్వాలిఫికేషన్ తీసుకున్నారు, ఎగ్జామ్స్ రాశారు. ఫైనల్గా ఎవరు ఏం పని చేసినా డబ్బుల కోసమే. డబ్బు దేనికి సార్ అంటే 2 పనులు చేస్తుంది, ఒకటి మంచి, ఒకటి చెడు. ఆ మంచి పనులు చేయాలన్నా డబ్బు కావాలి, చెడు పని చేయాలని డబ్బు కావాలి. ఎక్కువ మంచి పనులు చేయడానికి డబ్బు కావాలంటే ఖచ్చితంగా మనం ఉన్న రంగంలో డబ్బు లేదు. సో ఇవన్నీ గమనించుకుంటూ పోతే మేడం గారు జర్నీలో మనం గమనించాల్సింది, ఒక అకౌంట్ లేనటువంటి ఒక వంటింటికి పరిమితమైన మహిళకి 30,000 అకౌంట్లో పడుతున్నాయి, రేపు ఫ్యూచర్లో ఇల్లు కట్టబోతున్నాను అంటుంది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మనం కూడా మేడం చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎలా వింటాం మంచిది, కానీ కానీ మేడం చెప్పండి. ఆనంద్, నేను ఫస్ట్ స్కూల్లో టీచర్గా, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా 7,000 చేస్తున్నప్పుడు నేను ఈ పరిధి దాటి వెళ్ళలేను, నాకు 7,000 గొప్ప అనుకున్నా. కానీ టిఫిన్కి డబ్బులు ఉండేవి కాదు నాకు. మా Yes. వాళ్ళు జాబు ₹1,00,000 చేస్తున్నా కానీ మా బావ వాళ్ళు హైదరాబాద్లో జాబులు చేస్తున్నారు. 30 వస్తున్నాయంట కదా నాకు మొన్న 4 రోజుల క్రితం ఫోన్ చేసి 30 వస్తున్నాయంట కదా అని అన్నాడు. బావా నాకు 30 వస్తున్నాయి, నీవు 1,00,000 ఎన్ని సంవత్సరాలు చదివావో, ఎన్ని సంవత్సరాలకు 1,00,000 తీసుకున్నావో చూడు. ఆ 1,00,000 కూడా నువ్వు అక్కడక్కడే కొట్టుకుంటున్నావు. ఆ ఆఫీస్లోనే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నావు. కానీ 1,00,000 అనేది నేను డిసెంబర్కి 1,00,000 కొడతాను, కారు తీస్తాను, తీసి మాట్లాడతాను బావా, ఆ రోజు చూడు ప్రసన్న అని చెప్పి ఖచ్చితంగా చాలా గట్టిగా మాట్లాడాను సార్. సూపర్. ఒక్కసారి ఆ మాటల యొక్క పవర్ ఏంటంటే వెస్టేజ్, ఖచ్చితంగా వెస్టేజ్. ఇందులో టీం ఉంది, టీంతో మనం సహకరించుకుంటూ ముందుకెళ్తే అన్నీ జరుగుతాయి. కాబట్టి నిజంగా ప్రసన్న మేడం, మీరు చాలామంది లేడీస్కి మీ వాయిస్ ద్వారా క్లారిటీ రావాలి. ఎందుకంటే సక్సెస్ అవడానికి రకరకాల పనులు చేస్తాం, తప్పు లేదు లీడర్స్, ఏ జాబు తప్పు కాదు, జాబ్స్ వరకే రావు. కష్టపడి ఒక జీవితంలో సెటిల్ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ జాబ్ కొడుతున్నాం. ఆ గవర్నమెంట్ జాబ్లో మనకు సక్సెస్ ఉందంటే మనం ఊహించినంత స్థాయిలో లేదు, అడ్జస్ట్ అవ్వాలి. 30,000లో ఫ్యామిలీ గడిచే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో అంటే ఖచ్చితంగా లేదు. ఒక ఫోన్ కొనాలంటే 30,000, 50,000, ₹1,00,000. లేదంటే ఒక ఇంట్లో ఏదన్నా ఒక మంచి ఇంట్లో ఉండాలంటే హౌస్ రెంటే మినిమం టౌన్లో అయితే 10,000 దాకా ఉంది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే మనం సంపాదించే శక్తి లేక కాదు, మనం ఉన్న మార్గంలో డబ్బు లేదు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే మన పని చేసుకుంటా చేయొచ్చు. మనం ఈ బిజినెస్ ఏంది అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎందుకు అందరూ దీన్ని ఆగిపోతుంటారంటే ఈ బిజినెస్ ఏంది అర్థం కాదు. ఒక్కసారి ఆలోచించండి, ఇందులో ఉన్న డబ్బులు అవసరం లేకనా, లేదంటే ఈ ఆరోగ్యం అనేది, లేదంటే ఈ ఆదాయం అనేది మనకు అవసరం లేకనా, బిజినెస్ అర్థం కాక ఎక్కువ మంది ఆగిపోతున్నారు, ఈ అవసరం లేక కాదు. ఎవరైతే ఫస్ట్ 3 నుంచి 6 నెలలు బిజినెస్ని అర్థం చేసుకుంటున్నారో, అర్థం చేసుకొని జూమ్ అటెండ్ అవుతున్నారో, మీటింగ్స్కి వస్తున్నారో, వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. సో అందులో గ్రేట్ 1 సెకండ్ అప్రిషియేట్ చేయొచ్చు. ప్రసన్న మేడం వచ్చినాక కొండేపు టీంలో చాలా మంది లేడీస్ యాక్టివేట్ అయ్యారు. అప్పుడు దాకా ఎలా ఉన్నారంటే, ఇందాక మేడం ఒక మాట ఆడింది, ఆడవాళ్ళు ఒకప్పుడు కాలం, అది నిజమే. ఒకప్పుడు కాలం ఆడవాళ్ళు బయటికి వెళ్ళొద్దు, మీరు అది చేయొద్దు, ఇది చేయొద్దు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పనికి పోతున్నారు, సిమెంట్ పని చేస్తున్న ఇద్దరు వెళ్తున్నారా లేదా, పెట్రోల్ బంకులు పెట్రోల్ కొడుతున్నారా లేదా, గవర్నమెంట్ జాబ్లు ఇద్దరు కలిసి చేస్తున్నారా లేదా, ఒక వ్యక్తి కిందకి వెళ్ళి మనం బాస్ దగ్గర మాట్లాడుతున్నాం లేదా, ఏదన్నా హాస్పిటల్లో జాబ్ చేయండి, లేదంటే మీరు సచివాలయం ఎంప్లాయీస్ అవ్వండి, లేదంటే చిన్న చిల్లర కోట్లో పని చేయండి, ఎక్కడ చేసినా అక్కడ కూడా అవమానాలు ఉన్నాయి. బట్ అక్కడ అవమానాలు పడుతున్నాం కానీ జీవితం మారే అవకాశం లేదు. ఆ కష్టమేదో దాంతోపాటు ఇక్కడ కూడా గమనించండి, మీ శక్తి ఓన్లీ జాబ్ కాదు, మీ బలం జాబ్ కాదు, ఇంకేదో ఉంది, దేవుడు అవకాశం ఇచ్చాడు. దాన్ని చూసేదానికి వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా రేపు కందుకూరు వండర్ఫుల్గా జరగబోతుంది. ఈ బిజినెస్ ఏంటో తెలుసుకోవాలంటే రేపు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నుంచి కందుకూరులో 2 గంటలకు సెమినార్ ఇస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ప్రసన్న మేడం మాట్లాడారో ఇట్లాంటి లేడీస్ 100 మంది రాబోతున్నారు. ఒక్కరు ఒక 10,000 నుంచి లక్షలు తీసుకునే వాళ్ళు వస్తున్నారు. సో ఆ మీటింగ్కి వచ్చి మనం ఇదేందో తెలుసుకోగలిగితే ఇది మన లైఫ్ మార్చిద్ది అనుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు. చెక్ చేయాలంటే ఇంటికాడ కూర్చొని కాదు లీడర్స్, జస్ట్ వచ్చి సక్సెస్ అయిన మాటలు వినండి. ఇది విని నిజమో కాదో చూడండి. ఇది నిజమైతే మీరు చేయగలరో లేదో చెక్ చేసుకోండి. మీరు చేస్తా పోతే సక్సెస్ వచ్చిద్దా లేదంటే ఇప్పుడు మాట్లాడిన మేడమే ఎగ్జాంపుల్. ఓకేనా? థ్యాంక్ యూ ఆనంద్ ఎక్కువ టైం తీసుకున్నందుకు. ఓకే మేడం, మాట్లాడండి. ఒక చిన్న మాట సార్.
10 లక్షలు పెట్టి 12 లక్షలు పెట్టి మా ఆయన ట్రాక్టర్ కొన్నాడు. కానీ ఆ పెట్టుబడి పెట్టి కొన్నాడు కానీ దానికి ఈఎంఐలు కడుతున్నాము, ప్లస్ మళ్ళీ వడ్డీలు కడుతున్నాము, అన్ని కడుతున్నాము. కడుతుంటే ఈయనేమన్నాడంటే, నువ్వు తెచ్చే 10,000 5,000 నీకు ఇంట్లో గడవడానికే జరగట్లేదు, ఖర్చు ఎక్కువ చేస్తున్నావు, అరవకుండా కూర్చో అన్నాడు. కాదు కాదు, నేను 1,00,000 కొడతాను, నిన్ను ఆ ట్రాక్టర్ నుంచి బయటికి తీసుకొస్తాను, కారులో నిన్ను తిప్పుతాను అని గట్టిగా మాట్లాడిన రోజు నవ్వాడు. ఈ రోజు 30,000 తీసుకొస్తుంటే తన నోట్లో నుంచి ఒక చిన్న మాట కూడా రావట్లా. ఎందుకంటే ఖచ్చితంగా లీడర్స్ ఈ మాట, నా కసి నా తపన అనేది ఖచ్చితంగా నేను 1,00,000 కొట్టాలి. జాబు వాళ్ళకే ఇది సాధ్యం కాదు. ఇంట్లో ఉన్న ఎంప్లాయీస్, ఇంట్లో ఉన్న ఖాళీగా ఉన్న లేడీస్ కానీ, చిన్న చిన్న పనులు చేసుకునే ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే పని కాబట్టి అందుకని చెప్పి మా వారి నోరు మూపించా, ఖచ్చితంగా మూపించా. ఫస్ట్ నుంచి కూడా నన్ను చాలా ఎగతాళి చేసేవాడు, చాలా బాధ పెట్టేవాడు. పర్లేదు మేడం, థ్యాంక్ యూ. అక్కడ రాంగ్ వెళ్ళొద్దు ఎవరు కూడా. ఏంటంటే అక్కడ సమస్య ఒకటే లీడర్స్, ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనం ఎక్కడ ఇబ్బంది పడతాం, ఆడ మనిషి బయటికి వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకు, నేను సంపాదించేదాంట్లో సరిపోయింది కదా అన్న ఆలోచన ప్రతి ఒక్క మగవాళ్ళకు ఉంటుంది. దాన్ని మనం కాదు, మన లైఫ్ అది కాదు, ఇక్కడ ఉందని చూపించాలంటే ఖచ్చితంగా ఇద్దరు కలిసి మీటింగ్స్ రాగలిగితే, ఇది ఫ్యామిలీ బిజినెస్, ఒక్కరం చేసేది కాదు. ఇక్కడ మంచి ఉంది, ఆ మంచి ఇంట్లో మీరు ఒక జెంట్స్ అయితే మీ లేడీస్కి చూపించాలి ఈ బిజినెస్ ఏంటని అర్థమయ్యేలా చెప్పాలి కొన్ని మీటింగ్స్ తీసుకొచ్చి. ఒకవేళ మీరు లేడీస్ అయితే మీ జెంట్స్కి చూపించాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీగా రన్ అయ్యే బిజినెస్ కాబట్టి అటువంటి అనుమానాలు, చిన్న చిన్న అపోహలు, భయాలు ఉంటాయి. బట్ ఇదేందో అర్థమయ్యేలాగా నోటు ద్వారా కాదు, కొన్ని మీటింగ్స్ తీసుకొచ్చి రిక్వెస్ట్గా కూర్చోబెడితే మ్యాక్సిమం క్లారిటీ వస్తుంది. సో అది మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ప్రతి దాంట్లో కొన్ని ఉంటాయి, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి. నేను మాట్లాడిన ప్రతి మాట అందరికి నచ్చాలని లేదు, కానీ మంచి ఒకటి ఉంటుంది చూడు, ఆ ఒక్క మాట పట్టుకోండి. థ్యాంక్ యూ మేడం. లేట్ చేయకుండా మనం ఫీడ్బ్యాక్కి వెళ్దాము. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. 1 సెకండ్. ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్న గోల్స్ అన్నీ కూడా ఏదైతే టైం చెప్పారో డిసెంబర్ లోపే 1 lakh తీసుకునే అవకాశం ఉంది. ఒక ఎల్ఓబి వచ్చింది, ఇంకా మిగతా ఎల్ఓబిస్ కూడా 3 ఎల్ఓబిస్ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి చాలా ఈలైన త్వరలోనే 1,00,000 తీసుకోబోతున్నారు. మీరు 1,00,000 తీసుకొని మరోసారి మనందరికి ఆదర్శం అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. విజువల్ ప్రశ్న మేడం. రవి సార్, ప్లీజ్ కంటిన్యూ ద ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. రాజేశ్వరి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసన్న మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మాది కావాలి మేడం. ఆ ప్లానర్ వచ్చి ఏసిపేట సురేష్ సార్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం, మీరు సూపర్గా చెప్పారు, ఎంత బాగుంటే అంత బాగా చెప్పారు. మరి మీరు పడే కష్టాలలో నుంచి అన్నిట్లలో ఎదుర్కొని మీరు ఏమైనా సరే నేను చెయ్యాలంటే ఇష్టాన్ని తెలుసుకొని, ఈ వెస్టేజ్ ఏంటో తెలుసుకొని ఇందులో నేను చెయ్యాలి, నేను గెలవాలి, నేను ఏదైనా సాధించాలి అన్నమాట నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. మీరు మాట్లాడిన ప్రతిదీ నాకు కనెక్ట్ అయ్యింది. కానీ ఇందులో ఎన్ని వచ్చినా మీరు ముందుకు వచ్చి సక్సెస్ అవ్వాలి నేను అని ఒక గోల్ పెట్టుకొని చేస్తున్నారు మేడం. సూపర్ మేడం, మీరు చాలా చాలా సూపర్. మీరు ఖచ్చితంగా మీరు గెలుస్తారు, చేస్తారు మేడం. నేను కూడా అలాగే ఇందులో తెలుసుకొని ముందుకు వచ్చున్నాను మేడం. నేను కూడా చేయాలని డిసైడ్ అయిపోయి చేస్తున్నాను మేడం. నాకు కూడా బాగా కనెక్ట్ అయింది. సూపర్ మేడం, మీరు సూపర్ సూపర్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రాధా మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా బాగా చెప్పారు మేడం. మీ ద్వారా చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను. ఇంకా మేము చాలా నేర్చుకోవాలి మేడం. మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎక్సలెంట్ మేడం. నేర్చుకొని మార్చుకుంటే మనం మనీ సంపాదించగలుగుతాం. థ్యాంక్ యూ. దుర్గా మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ దుర్గా మేడం. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసన్న మేడం, మీరు చెప్పిన ఈ రోజు జూమ్ సూపర్ గా ఉంది. అప్పుడు చెప్పిన జూమ్ కి ఇప్పుడు చెప్పిన జూమ్ కి చాలా డిస్టెన్స్ ఉంది మేడం. సూపర్ గా చెప్పారు. మీరు చెప్పిన పాయింట్లు మొత్తం చాలా కనెక్ట్ అయినాయి మేడం. కాకపోతే నేను అందులో ఒక పాయింట్ పట్టుకున్నాను మేడం. నా పిల్లలకి నేను తెచ్చే డబ్బులతోటి చదివించాలి అనే మాట నాకు కనెక్ట్ అయింది మేడం. నేను కూడా ఫీజులు కట్టాలంటే నెల నెల వడ్డీకి తెచ్చి వాళ్ళని చదివిస్తా ఉన్నాను మేడం.
కాకపోతే దీంట్లో గెలుపొంది దీన్ని పట్టుకొని మనం వెళ్ళొచ్చు అనేది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. ఓకే మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ గోలు హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం, సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ దుర్గా మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం, థ్యాంక్ యూ. సాయన్ సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్ సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ మేడం, ఎక్సలెంట్. ఈ రోజు మీ టెస్ట్ నన్ను నా హృదయాన్ని కదిలిచ్చింది మేడం, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. అసలు స్టార్టింగ్ లో ఉన్న ప్రసన్న మేడం ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అయిపోయింది మేడం. వాస్తవంగా మీరు పడిన కష్టాలు చాలా, నా గురించి చెప్తారు కానీ ఆనంద్ సార్, రవి సార్ నాది చాలా తక్కువే అనుకుంటున్నాను. అంత కష్టపడినా కూడా ఆ కష్టాల్లో నుంచి మీరు సక్సెస్ రేట్ని హార్ట్ఫుల్ గా మీరు అంటే ఎక్కడున్నా కూడా మీ టీం ఉంటుంది మేడం. నేనైతే ఆ విధంగా నా టీం నేను సెటరేట్ చేయలేకపోతున్నా. నేను కూడా మీటింగ్స్కి రాలేకపోతున్నా. ఈ విషయాల్లో నేను చెట్టప్ అవ్వాలని నేను మీ నుంచి నేర్చుకుంటున్నాను మేడం. అలాగే మీరు చాలా స్ట్రాంగ్ వాయిస్, అంటే ఎవరికైనా కూడా స్ట్రాంగ్ వాయిస్ చెప్పగల ధైర్యాన్ని వెస్టేజ్ నుంచి నేర్చుకున్నారు. అది కూడా కొంత అంటే చెప్తున్నాను కానీ అంత స్ట్రాంగ్ వాయిస్ రావటం లేదు కొన్ని సందర్భాల్లో. అలా ఉండాలని నేర్చుకుంటున్నాను మేడం. అయితే మీరు మాత్రం హ్యాపీగా నవ్వుతూనే టీం తీసుకొచ్చి కూర్చోబెడుతుంటారు మేడం ఎక్కడైనా కూడా. అదే మీ సక్సెస్ రేట్కి చాలా వీలు తీసుకోవటానికి కూడా అదే కారణమైంది. ఆ విధంగా నేను ఉండాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం ప్రసన్న మేడం. ఈ సక్సెస్ మీటింగ్ పవర్ వేసే ప్రతిదీ కూడా మీటింగ్ లోనే ఉంది. జూమ్ మీటింగు. ఎందుకంటే నాది కష్టం అని అనుకోవట్లే ఎప్పుడు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫీల్డ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏమన్నా వచ్చినా ఒక్క ఎంఎస్ఆర్ సార్ వీడియో కానీ ఏదైనా ఒక్కటి విన్నానంటే నేను మొత్తం మర్చిపోతా. అసలు రోజు మొత్తం ఏం జరిగిందో కూడా తెలియదు. రేపు ఏం చేయాలని అది ఆలోచించి పడుకుంటా. ఓకే మేడం. మా వారి సపోర్ట్ చాలా 100% మా వారి సపోర్ట్ ఉంది. ఆయన కష్టాన్ని నేను తీసేయాలి, అదొక్కటే నా యొక్క లక్ష్యం. ఎక్సలెంట్ మేడం, త్వరలో నెరవేరబోతుంది వెస్టేజ్ త్రూ. చాలా బాగా సాయన్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. హరి సార్ గుడ్ మార్నింగ్. హరి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్, ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసన్న మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హరి సార్. మీరు తుఫాన్ తీసుకురామంటే తుఫాన్ తో ఫైర్ కూడా తీసుకొచ్చారు కదా మేడం. ఆల్రెడీ కొట్టారు, తుఫాన్ అన్నాడు. అది ఈ మధ్య వాయిస్ వినిపించట్లేదు. మళ్ళీ జూమ్ పరంగా మళ్ళీ మీరు గుర్తు చేశారు. ఎక్సలెంట్ మేడం, సూపర్ వచ్చింది మేడం. జూమ్ అయితే చాలా పాయింట్లు కనెక్ట్ చేశారు. ఓకే మీరు అన్నట్టు మీటింగ్స్ లేని చోట కూడా మనం టీమ్స్ చేస్తున్నాము అనే అధైర్యపడకుండా ఇప్పుడు టీమ్స్ ఎక్కడైతే చేస్తామో అక్కడే మీటింగ్స్ జరుగుతున్నాయి మేడం మనందరికీ కూడా. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మీరు చెక్కు మేము చూస్తున్న ప్రసన్న మేడం గారు ఫస్ట్ లో వేరు, ఇప్పుడు రవి సార్ అన్నట్టు ఇప్పుడు వేరు మేడం. మిమ్మల్ని చూసి మాలో కూడా కొన్ని మార్చుకోవడానికి మేము చాలా ట్రై చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏదైతే మీరు గోల్ అనుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది మేడం. మనం మీ పాపని డ్యాన్స్ చేయించడం కానీ ఆ పాప నెక్స్ట్ ఫస్ట్ లో మీకు వ్యతిరేకంగా ఉన్నా ఇప్పుడు పాజిటివ్ గా మారడానికి కారణం అది మీ ఓన్ వర్క్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రవి సార్, హరి సార్. థ్యాంక్ యూ హరి సార్.